IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ రీజనింగ్ సెక్షన్ మోడల్ పేపర్ ఒకటి చూద్దాం. ఎందుకంటే మనకు IBPS RRB ఎగ్జామ్స్ ఇంకా మనకు ఒక 1 వీక్ 10 డేస్ టైం ఉంది. ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ సెక్షన్, రీజనింగ్ సెక్షన్ అయినా వన్ సెక్షన్ అయినా ఓవరాల్ గా కంప్లీట్ పేపర్ ని ఆర్ సెక్షనల్ వైజ్ పేపర్ ని సాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకు చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎగ్జామ్ లో ఎలాగైతే రాస్తామో ఈ ప్రాక్టీస్ టైంలో కూడా మీరు అలాగే సీరియస్నెస్ పెట్టి రాయాలి. అలా రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది, రైట్? ఎంత స్పీడ్ గా చేయగలుగుతున్నాం అంటే ఈ రీజనింగ్ సెక్షన్ పర్టికులర్ గా రెగ్యులర్ గా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 80 క్వశ్చన్స్ లో 40 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ రీజనింగ్. ఈ 40 క్వశ్చన్స్ ని మనకున్న టోటల్ 45 మినిట్స్ లో ఎంత టైం రీజనింగ్ కి స్పెండ్ చేయాలి, లేదంటే ఎంత టైం క్వాంటిటీకి స్పెండ్ చేయాలి, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఇట్ మీ చేంజెస్. యావరేజ్ గా మన ఒక 20 మినిట్స్ లో 21 మినిట్స్ ఆ టైంలో ఈ 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలగాలి. పర్టికులర్ గా IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ అయితే వితౌట్ ఎనీ డౌట్, ఏ ప్రాబ్లం లేకుండా వెరీ ఈజీలీ యూ కెన్ కంప్లీట్ 40 క్వశ్చన్స్, 40 అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ విత్ ఇన్ 20 మినిట్స్. అంటే అంత ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు సీటింగ్ ఎలిమెంట్స్ లో మేబీ అప్ టు మోడరేట్ లెవెల్ ఎలా అయినా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ సపరేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్, వీ డోంట్ హ్యావ్ సపరేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ప్రిపేర్ అవుతున్నప్పుడు అది రీజనింగ్ అయినా క్వాంట్ అయినా బేసిక్ లెవెల్స్, హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. సో ఈ మోడల్ పేపర్స్ నుంచి లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే 20 మినిట్స్ లో ఎలా చేయగలగాలి క్వశ్చన్స్ అన్ని 40 క్వశ్చన్స్. అంటే మళ్ళీ యాక్యురసీ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ రాంగ్ అయినా కూడా మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సో టైం మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఆ టైం మేనేజ్ చేయడానికి మనకు కావాల్సినంత స్పీడ్, అంటే ఏ క్వశ్చన్స్ ని ఎంత స్పీడ్ లో చేయాలి, బ్లడ్ రిలేషన్స్ అయితే ఎలా, సిలాయిజమ్స్ అయితే ఎలా, ఇన్ఈక్వాలిటీస్ అయితే ఎలా చేయాలి, సీటింగ్ ఎలిమెంట్స్ ఎలా సాల్వ్ చేయాలి స్పీడ్ గా తక్కువ టైంలో. అంటే ఈ స్పీడ్ టైం మేనేజ్మెంట్ చేయడానికి డెఫినెట్ గా లాజిక్స్ అండ్ టెక్నిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏమేం లాజిక్స్ అప్లై చేయాలి ఆ మోడల్ క్వశ్చన్స్ కి అవి మనకు ముందే తెలిసి ఉండాలి, ముందే క్లారిటీ ఉండాలి. సో ఈ మోడల్ పేపర్ చేసేటప్పుడు కూడా మీరు చాలా సీరియస్ గా యాక్చువల్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలాగే ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ ని తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ 40 క్వశ్చన్స్ ని ఒక 2 అవర్స్ 3 అవర్స్ లో సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. సో టైంలో చేయగలుగుతున్నారు లేదు, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. అంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ ఓన్లీ 1 వీక్ 10 డేస్ టైం. ఈ టైంలో ఇది క్రూషియల్ టైం, అంటే కంపల్సరీ టైం ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయండి. సో టైం మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, బట్ ఫైనల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ మీరు కీ చెక్ చేసుకోండి, లేదంటే ఆన్సర్ చెక్ చేసుకోండి. అంటే ఏమైనా రాంగ్ అవుతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ది రాంగ్ ఆన్సర్స్ ఇన్ సిలాయిజమ్స్. ఎందుకు రాంగ్ వచ్చింది? ఎనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి మోడల్ పేపర్, ప్రతి మాక్ టెస్ట్ తర్వాత, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ సో సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ సెల్ఫ్ గా మీరు అనాలిసిస్ చేసుకోండి. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి, ఎన్ని రైట్ అవుతున్నాయి, ఎందుకు రాంగ్ అవుతున్నాయి. ఫస్ట్ సిలాయిజమ్స్ లో రాంగ్ అవుతున్నాయి అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? కాన్సెప్ట్ ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా ఏంటి? అనాలిసిస్ ఇంపార్టెంట్. సో వన్స్ అనాలిసిస్ తర్వాత ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో వాటిని నెక్స్ట్ మోడల్ పేపర్ లో లేదంటే యాక్చువల్ ఎగ్జామ్ లో రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఆ అనాలిసిస్ నుంచి ఏ మోడల్ పేపర్ చేసినా, ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసినా, ఎన్ని మాక్ ఎగ్జామ్స్ రాసినా కూడా మనం అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎందుకు మిస్టేక్స్ అవుతున్నాయి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా ఉండాలి. ఇవి మనకు బేసిక్ అడ్వాంటేజెస్. సో చాలా మంది ఆస్పిరెంట్ చేసే మిస్టేక్స్ ఇవే, అనాలిసిస్ చేయరు.
మోడల్ పేపర్ చేస్తారు. ఆ మోడల్ పేపర్ లేదంటే మాక్ పేపర్ చేసి 1 అవర్ లో చేయాల్సిన 45 మినిట్స్ లో చేయాల్సింది దిల్ టేక్ 2 అవర్స్, దిల్ టేక్ 3 అవర్స్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. టెస్ట్ చేయాల్సింది ఓన్లీ 45 మినిట్స్, ఎనాలిసిస్ కి స్పెండ్ చేయండి టైం. సో ఏ టెస్ట్ రాసినా కూడా 45 మినిట్స్ లో, ఒకవేళ సెక్షనల్ అయితే రీజనింగ్ అయితే 20 మినిట్స్ లో చేయగలుగుతున్నారా లేదా, ఇలా ప్రతిదీ చేయగలగాలి. కంప్లీట్ టైం మేనేజ్మెంట్ చేయగలిగితేనే యాక్చువల్ ఎగ్జామ్ లో ఇంకా ఎక్కువ క్వశ్చన్లు తక్కువ టైంలో చేసే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా ఛాన్స్ ఉంటుంది. లేదు ఇప్పుడు చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తామంటే అక్కడ ఆ ఎగ్జామ్ పీరియడ్ లో ఆ ఉన్న 45 మినిట్స్ లో మనకుండే స్ట్రెస్ లో చాలా మంది స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం, లేదంటే మనకున్న 80 క్వశ్చన్స్ ని కూడా చూడరు, లాస్ట్ వరకు చూడరు. సో ఇవి చాలా మంది స్టూడెంట్స్ చెప్పే రీజన్స్. సో అందుకనే ఎగ్జామ్ ముందే ఈ అనాలిసిస్ కానీ ఈ మోడల్ పేపర్స్ చేయడం కానీ మాక్ ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా అడ్వాంటేజ్ వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నారో, ఎవరైతే మంచి స్కోర్ చేస్తున్నారో, ఎవరైతే 40 అవుట్ ఆఫ్ 40 లేదంటే టోటల్ 80 అవుట్ ఆఫ్ 80 చేస్తున్నారో వాళ్ళందరూ మోడల్ పేపర్ చేయడం, అనాలిసిస్ చేయడం అండ్ టైం టు టైం కూడా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోస్ నుంచి రెగ్యులర్ గా ఈ రోజు నుంచి మన ఎగ్జామ్ వరకు సో కొన్ని మోడల్ పేపర్స్ మనం రీజనింగ్ సెక్షన్, క్వాంట్ సెక్షన్, ప్రతి సెక్షన్ కి మనం రేస్ ఇన్స్టిట్యూట్ నుంచి వీఆర్ ప్రొవైడింగ్. సో డెఫినెట్లీ ట్రై టు యూటిలైజ్ దిస్, డోంట్ టేక్ ఇట్ ఈస్ అదర్వైజ్. సో డెఫినెట్లీ utilization is very very important. So definitely we'll solve 40 questions. How to solve all the 40 questions using the best logics. Prati question ki, prati topic ki I'll explain the best logics. Away logics ni మీరు యాక్చువల్ ఎగ్జామ్ లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, బట్ కంప్లీట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. నౌ విల్ సీ క్వశ్చన్ నెంబర్ 1 to 5. ఏంటి ఇక్కడ సిలాయిజం క్వశ్చన్స్ ఉన్నాయి. సిలాయిజమ్స్ లో ఏం లేదంటే సింపుల్ గా కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే కంప్లీట్ సిలాయిజమ్స్ లో ఒకటే. సో మొత్తం కాన్సెప్ట్ క్లారిటీ మీదనే డిపెండ్ ఉంటుంది. కాన్సెప్ట్ క్లారిటీ. సో కాన్సెప్ట్ క్లారిటీ లేకుంటే రాంగ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాన్సెప్ట్ క్లారిటీ మీద ఫోకస్ చేయండి. సో ఆ కాన్సెప్ట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్స్ మీకు అందరికి తెలిసే ఉంటాయి అనుకుంటాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా, ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్ అయితే మనకు చాలా దగ్గర ఉంది కాబట్టి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్, జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ హౌ టు ఆన్సర్ ఇన్ లెస్ టైం. నౌ విల్ సీ సమ్ డేట్ ఆర్ క్లాక్. సింపుల్ గా ఇచ్చిన స్టేట్మెంట్స్ కి పర్ఫెక్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సమ్ డేట్స్ ఆర్ క్లాక్, ఇది సమ్ క్లాక్ ఆర్ టైం. నెక్స్ట్ నో హవర్ ఈజ్ డేట్, ఇది డేట్ కాబట్టి there is no relation between hour and date. దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో అవర్ కి డేట్ కి ఏం రిలేషన్ లేదు కాబట్టి నేను ఇలా రిప్రజెంట్ చేస్తాను. డిఫరెంట్ గా రిప్రజెంట్ చేస్తుంటారు, బట్ ఐ విల్ ఫాలో దిస్ టెక్నిక్. అండ్ వన్స్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్ అయినా చాలా సింపుల్ గా, ఎలాంటి కన్క్లూజన్ అయినా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. సమ్ క్లాక్ ఆర్ అవర్, సమ్ క్లాక్ ఆర్ అవర్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ నో అవర్ ఈజ్ ద టైం, నో అవర్ ఈజ్ ద టైం ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు అనేది ఇక్కడ ఒకసారి చూస్తే సమ్ క్లాక్ ఆర్ అవర్ అనేది ఇక్కడ పాజిటివ్. సమ్ అనే వర్డ్ అంటే ఈ క్లాక్ కి హవర్ కి రిలేషన్ ఉండాలి. క్లాక్ వేరే ప్లేస్ లో ఉంది, హవర్ వేరే ప్లేస్ లో ఉంది, ఆ రెండింటికి టచ్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. సో డైరెక్ట్ గా ఫాల్స్. బేసిక్ క్వశ్చన్స్. నో అవర్ ఈజ్ టైం ఆల్వేస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్, బట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. నో అవర్ ఈజ్ టైం, అవర్ టైం దేర్ ఈస్ నో డైరెక్ట్ రిలేషన్, బట్ దానికి నో రిలేషన్ మనం తీసుకోలేము. ఎందుకంటే ఆల్ అవర్స్ కెన్ బి టైం ఆర్ ఆల్ టైమ్స్ కెన్ బి అవర్స్. పాసిబిలిటీ ఉంటుంది, అంటే అవర్స్ అన్ని టైం అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి రెండు ఫాల్స్. సో రెండు ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఎయిదర్ ఆర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ ఆర్ కేసు, ఇక్కడ ఎయిదర్ ఆర్ కేసు ఫాలో అవ్వాలంటే రెండు ఫాల్స్ అవ్వాలి అండ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. So elements are different here. So that's why answer is neither 1 nor 2. That is option 4. You can take option 4 is the right answer. Simple. ఇదే విధంగా all yellow are blue, all yellow are blue, and some blue are red, all blue are green. All blue are green అంటే this is blue. All blue are green. This is green. Now conclusions. The first conclusion,
some green can be red, can be is definite possibility conclusion. some green can be red అంటే కొన్ని గ్రీన్ రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా. సో ఆల్రెడీ గ్రీన్ కి రెడ్ కి సమ్ రిలేషన్ ట్రూ అవుతుంది, అది బేసిక్ గా డెఫినెట్ గా ట్రూ అవుతుంది. సో ఇక్కడ పాసిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో పాసిబిలిటీ కేసులో ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ రిలేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్స్ అంటాం, ఆల్వేస్ ఫాల్స్. సో సమ్ గ్రీన్ ఆర్ రెడ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే ఈ కన్క్లూజన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే గ్రీన్ కి రెడ్ కి పాజిటివ్ రిలేషన్ వస్తుంది సమ్. అది మళ్ళీ పాసిబిలిటీ ఇస్తే అది రాంగ్ అవుతుంది. The possibilities existing relation established always false. First one is false. And all yellow are green. All yellow are green. Definitely గా yellows అన్ని green లోపలే ఉన్నాయి కాబట్టి all yellow are green is true. So only 2. So option 2 is the right answer for this question. Next, third one. Some book are bell. This is book. Some book are bell. Next, all box or belt. All box or belt ఇంకా కామన్ రిలేషన్ అయితే లేదు. You can take this. Some bell or box. Some bell or box. ఇప్పుడు you can take this. All box or belt. ఇది diagram. Now conclusions. Some book or belt. Very simple. Some book or belt. Book is here, belt is here. There is no some relation between the two. Simple. Some book are not belt. Some book are not belt is also false. Right? ఎందుకంటే ఇంకొకటి సమ్ నాట్ అనేది నెగటివ్ కన్క్లూజన్. బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ ఉన్నప్పుడు ఏ ఒక్క కన్క్లూజన్ నెగటివ్ ఉన్నా అది డైరెక్ట్ గా ఫాల్స్ అవుతుంది. ఆ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ డైరెక్ట్ గా సమ్ నాట్ ఉండాలంటే కంపల్సరీ అట్లీస్ట్ ఒక నో, ఆ రిలేషన్ బిట్వీన్ దట్ టు నో ఉండాలి, లేదంటే సమ్ స్పెషల్ కేసెస్ రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే సమ్ బుక్స్ ఆర్ నాట్ బెల్ట్ అంటే ఇంకొకటి ఏంటి, ఆల్ బుక్స్ క్యాన్ బి బెల్ట్, వీ కెనాట్ టేక్ సమ్ బుక్స్ ఆర్ నాట్ బెల్ట్. సో ఈ రెండు ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఎయిదర్ ఆర్ చెక్ చేయాలి. ఎయిదర్ ఆర్ లో 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్, రెండు కన్క్లూజన్స్ కంపల్సరీ ఫాల్స్ అయి ఉండాలి ఇండివిజువల్ గా. ఎస్, రెండు ఫాల్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ నేమ్స్ బుక్ బెల్ట్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కాంప్లిమెంటరీ పేర్. జనరల్ గా కాంప్లిమెంటరీ పేర్స్ ఏమేమి ఉంటాయి, ఆ కాంప్లిమెంటరీ పేర్ రిలేటెడ్ గా ఎయిదర్ ఆర్ కేస్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. యూ కెన్ వాచ్ దట్ వీడియో. కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎయిదర్ ఆర్ యూ కెన్ వాచ్ దట్. జనరల్ గా కాంప్లిమెంటరీ పేర్స్ ఏమొస్తాయి అంటే సమ్ ప్లస్ నో, సమ్ ప్లస్ సమ్ నాట్ అండ్ ఆల్ ప్లస్ సమ్ నాట్. ఈ 3 కాంప్లిమెంటరీ పేర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చింది సమ్ ప్లస్ సమ్ నాట్. ఈ సమ్ ప్లస్ సమ్ నాట్ మళ్ళీ ఎలిమెంట్స్ సేమ్ సైడ్ ఉన్నాయా, డిఫరెంట్ సైడ్ ఉన్నా, దాని మీద కూడా డిపెండెంట్ ఉంది. ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. సమ్ నాట్ లో ఎలిమెంట్ సేమ్ సైడ్ ఉన్నా, డిఫరెంట్ సైడ్ ఉన్నా, ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ ఎయిదర్ ఆర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ ఈజ్ ఎయిదర్ 1 or 2. దట్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, fourth question, some red or sea, some road or sea. Next, no road is track. No road is track means there is no relation between road and track. ఇక్కడ ట్రాక్ కి రోడ్ కి రిలేషన్ లేదు, ఇది రోడ్. నెక్స్ట్, another statement, no runway is track. No runway, this is road. I am writing complete name. No runway, I am writing runway here. This is runway, but there is no relation between runway and track. So where is the track? Track is already here. I am taking different lines. There is no relation between track and runway also. ఇది కంప్లీట్ డయాగ్రామ్. సో వన్స్ డయాగ్రామ్ వచ్చిందంటే ఏ క్వశ్చన్ అయినా కంప్లీట్ గా ఈజీగా చేయొచ్చు. సమ్ సి ఆర్ నాట్ ట్రాక్. సి ఎక్కడ ఉంది? దిస్ ఇస్ సి. సమ్ సి ఆర్ నాట్ ట్రాక్, డెఫినెట్లీ ట్రూ బికాస్ సమ్ నాట్ స్పెషల్ కేస్. ఈ బ్లాక్ షేడెడ్ లైన్స్ ఇవంతా కవర్ చేస్తుంది. అంటే
between road and sea we have some relation, between road and track we have full no relation. అంటే ఈ పోర్షన్ ఆఫ్ రోడ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ట్రాక్. అదే విధంగా ఈ పోర్షన్ కామన్ గా రెడ్ కి సి కి కామన్ కాబట్టి ఇదే పోర్షన్ లో ఉన్న సి ఈజ్ నాట్ రిలేటెడ్ టు ట్రాక్. డెఫినెట్ గా ఇది ట్రూ. సెకండ్ వన్, సమ్ రోడ్ ఆర్ నాట్ రన్వే. సమ్ రోడ్ ఈజ్ హియర్, సమ్ రోడ్ ఆర్ నాట్ రన్వే. హియర్ డైరెక్ట్ గా ట్రాక్ అండ్ రన్వే కి నో రిలేషన్ ఉంది, బట్ రోడ్ ని యూ కెన్ డ్రా total roads inside runway. We don't have any problem. We cannot touch road with a track, but you can draw some roads inside runway or all roads inside runway. So the second one is definitely false. Only one, that is option 1 is the right answer. Simple ga. Now fifth question, all hand or leg. All hand or leg. No hand is mouth. No hand is mouth. So there is no relation between hand and mouth. There is no relation between hand and mouth. Next one, all body is mouth. All body means total body inside mouth. Body lopala giyali. Idi diagram. Now first conclusion, some leg or body is wrong. Some leg are not body. Some leg are not body. If you observe, body is inside. See, we cannot draw total legs inside body because this complete portion is leg. ఈ complete portion లో this amount of ఇది H అంటే hand. ఈ hand మొత్తం not related to this mouth as well as body also. ఎందుకంటే these red lines are covering body also. సో అన్నప్పుడు సమ్ లెగ్స్ అంటే సమ్ పోర్షన్ ఆఫ్ లెగ్స్ అంటే దిస్ పోర్షన్ ఆఫ్ లెగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బాడీ. అందుకు ఇది ట్రూ అవుతుంది. డైరెక్ట్ గా మనం ఎయిదర్ ఆర్ తీసుకోవద్దు. సో ఓన్లీ 2 ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ గా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సమ్ నాట్ ఉంది, లెగ్ బాడీ అంటే ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, కాంప్లిమెంటరీ పేరు ఉంది అనేసి ఎయిదర్ ఆర్ తీసుకుంటారు, ఎయిదర్ ఆర్ రాదు. సో ఆన్సర్ ఈస్ 2. సెకండ్ వన్ ట్రూ అవుతుంది కాబట్టి. ఇలా సిలాజిజం క్వశ్చన్ చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. కోడింగ్ డీకోడింగ్. POPE is coded as this one, ROP is coded as this one, proper will be coded as what? When you observe these type of simple questions, proper PROPER ఈ లెటర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఆ లెటర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఈ రెండు వర్డ్స్ లో. అలాంటప్పుడు ఏ పర్టికులర్ స్పెషల్ కోడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా పి ఎక్కడ ఉంది, ఇక్కడ పి ఉంది, పి కోడ్ ఏంటి 3 అంటే ఇక్కడ ప్రాపర్ కి కోడ్ కూడా పి ఉన్న దగ్గర 3 వస్తుంది ఆబ్వియస్ గా. ఆర్ అంటే 6 వస్తుంది, ఓ అంటే 4 వస్తుంది. ఇలా జస్ట్ డైరెక్ట్ గా ఆప్షన్ ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. వితౌట్ రైటింగ్ యూ కెన్ ఎలిమినేట్ ది ఆప్షన్. 3643 ఉండాలి. 3643 స్టార్టింగ్ లో అన్నిట్లో ఉంది. దిస్ ఈస్ ఎలిమినేటెడ్, 3643 లాస్ట్ 2. ER ఈ కోడ్ ఈజ్ 9 ఉండాలి, ఇక్కడ ఉంది 36439 అండ్ R ఈజ్ ఆబ్వియస్లీ 6. సో డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఇలా సింపుల్ గా అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్పెషల్ లాజిక్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఈ 7th క్వశ్చన్ చూస్తే ఇది కూడా కోడింగ్ డీకోడింగే. సో బేస్ ఈజ్ కోడెడ్ యాజ్ CBRD. ఇఫ్ యూ అబ్జర్వ్ బేస్ క్లియర్లీ, CBRD. If you observe base, B is 2A1, S is 90, E is 5. ఇక్కడ ఏం చేస్తున్నాడు, B నుంచి C కి వెళ్తున్నాడు +1. ఇక్కడ అగైన్ బేస్ ఈజ్ కోడెడ్ యాజ్ CBRD. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, AB అగైన్ +1, ఇక్కడ -1, ఇక్కడ ED అగైన్ -1. అంటే ఫస్ట్ 2 +1, సెకండ్ 2 -1. ఇది లాజిక్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్. ఆర్మీలో అబ్జర్వ్ చేయండి. ఆర్మీ ఈజ్ కోడెడ్ యాజ్ BSLX. సింపుల్ గా AB +1, RS ఈజ్ +1. ఇది M ఈజ్ 13, L ఈజ్ 12, -1.
y is 25, x is 24, again -1. Simple గా first 2 +1, second 2 -1 same. డమ్ కి కూడా you have to apply same. అంటే d e o p +1 ఎందుకంటే o 15 p 16 n 14 14 -1 13 13 is m e 5 5 -1 d. ఇది EPMD is the right answer, option 3. very simple. ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఇఫ్ ద నంబర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్, ద పొజిషన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ సో ఆన్ టిల్ ద 9th and 10th. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా ప్రతి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. దెన్ ఇంటర్చేంజ్ దెన్ విచ్ డిజిట్ విల్ బి సిక్స్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సిక్స్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చేయండి. 10 ఉన్నాయా? 3 6 9 10 లెటర్స్ ఉన్నాయి. ఈ 10 లెటర్స్ లో సిక్స్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ ఇది, లెఫ్ట్ హ్యాండ్ ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? రైట్ హ్యాండ్ నుంచి సిక్స్త్ ది కావాలి. సో రైట్ హ్యాండ్ నుంచి సిక్స్త్ అంటే 1 2 3 4 ఇట్లా మొత్తం పొజిషన్స్ తీసుకుంటే జనరల్ గా యాక్చువల్ నెంబర్ ఇది, ఇది యాక్చువల్ నెంబర్ 3 6 9 10. ఈ 3 6 9 టోటల్ పొజిషన్స్ లో మనకు కావాల్సింది అంటే సిక్స్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6. ఈ పొజిషన్ లో ఏం నెంబర్ ఉంటుందో అది కావాలి. ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. బట్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ వాట్ వి విల్ గెట్ 3. ఎందుకంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, ఇవి రెండు ఇంటర్చేంజ్. మనకు కావాల్సింది సిక్స్త్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6. ఇక్కడ 0 ఉండదు, 0 will changes with the 3. So you will get 3 is the right answer. Simple. అవన్నీ ఎక్కువ రాయకుండా సింపుల్ గా చేయాలి. నెక్స్ట్, this question is also very very important. Regularly you will get. How many pairs of letters are there in the word climax? Which have as many letters between them in the word as in alphabetical series. Climax. Simple. ఇక్కడ ఈ వర్డ్ ప్లేస్ లో ఎగ్జామినర్ కెన్ గివ్ ఎనీ వర్డ్, బట్ క్వశ్చన్ ప్యాటర్న్ సిమిలర్ గా అడుగుతున్నారు ఎవ్రీ ఎగ్జామ్ లో. సో ఎట్లా చేయొచ్చు దీన్ని? 2 ways లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఈ లెటర్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదంటే ఈ లెటర్స్ కి సంబంధించిన ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ నంబర్ అంటే C3 L12 I9 M13 A1 X24 ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ నంబర్స్ తీసుకున్న తర్వాత ఎలా దీన్ని సాల్వ్ చేయొచ్చు సింపుల్ గా. సో ఈ బేసిక్ మెథడ్ కంటే ఈ మెథడ్ అప్లై చేసి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు. చూడండి ఎట్లా చేయాలి. 3 4 పేర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ 3 4 5 6 7 8. నేనేం చేసిన ఇక్కడ 3 ఉంటే 3 నుంచే కౌంట్ చేస్తున్న నెంబర్ 3 4 5 6 7 8 ఇలా కౌంట్ చేసినప్పుడు ఏదైనా నంబర్ మ్యాచ్ అయితే అది ఒక పేర్ లాగా తీసుకుంటాం. 12 13 14 15 16 there is no choice. 9 10 11 12 there is no choice. 13 14 15 no choice. 1 2 no choice. And 24 there is no choice definitely ga 1 2 3 4 5. 13 14 15 16 no choice. 9 10 11 no choice. There is no pairs in this particular word. ఇదే మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఈ ఒకవేళ ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ నుంచి చేయాలంటే C D E F G H no pairs, L M N O P no pairs, I J K L no pairs, M N O no pairs, A B no pairs. Next reverse లో X Y Z A B C D E M N O I J K LM ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మీకు ఇంకొక క్లియర్ గా అర్థం కావాలంటే ఇంకొక వర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ రీజనింగ్, మన సబ్జెక్ట్ నేమ్ తీసుకుందాం. రీజనింగ్ లో పేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ పేర్స్ రాలే, బట్ పేర్స్ ఎలా వస్తాయనే క్లారిటీ కోసం ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్. క్లియర్? ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి, వెరీ ఈజీలీ యూ కెన్ ఆన్సర్. సో ఆర్ నుంచి కౌంట్ చేస్తున్నా. ఆర్ ఎస్ టి యు వి
డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. నో పేస్, ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఒకసారి మళ్ళీ చూడండి. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో ఏ నుంచి జి వరకు ఒక పేరు వచ్చింది. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ కౌంట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పేరు వచ్చింది. ఇది ఒక పేరు ఫార్వర్డ్ డైరెక్షన్ లో. సిమిలర్ గా ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ నో పేర్స్. ఓ పి క్యూ ఆర్ ఎస్ నో పేర్స్. ఎన్ ఓ పి క్యూ ఐ జే కే ఎన్ ఓ. నో పేర్స్ ఇన్ ఫార్వర్డ్. ఓన్లీ వన్ వి ఆర్ గెటింగ్. జి హెచ్ ఐ ఐ వరకు ఒక పేరు. జే కే ఎల్ ఎం ఎన్ ఓ. నెక్స్ట్ ఎన్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు. నెక్స్ట్ ఐ నుంచి ఆల్రెడీ అయిపోయింది. ఎన్ ఓ ఈజ్ ఆల్సో అగైన్ పేరు. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్. నెక్స్ట్ ఎస్ టి యు వి ఏబిసి ఈఎఫ్. ఇట్లా టోటల్ 3 పేర్స్ రావడం జరిగింది. ఇదే దానికి నంబర్స్ తీసుకున్నా కూడా విల్ గెట్ సేమ్ పేర్స్. R18, E5, A1, S19, O15, N14, I9, clear, N14, G7. So 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, no pace. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడ నుంచి పేరు వచ్చింది. 19 తర్వాత పేరు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 19 తర్వాత 20, 21 అలా ఉండాలి, నెంబర్స్ లేవు. 15 తర్వాత నో ఛాన్స్, 14 నో ఛాన్స్, 9 నో ఛాన్స్, 14 నో ఛాన్స్, రివర్స్ లో. 7, 8, 9 is one pair. 10, 11, 12, 13, 14, 15 no choice. 14, 15, 16, 17, 18, 19, 20, 21 no choice. Next 9 నుంచి లేదు. 14 and 15, 16, 17, 18, 19 no choice. నెక్స్ట్ 19 తర్వాత వచ్చే ఛాన్స్ లేదు. 1 తర్వాత రాదు, 5 తర్వాత. సో టోటల్ 3 పేజెస్ వస్తున్నాయి. ఇది ప్రొసీజర్. ఇలా చేయండి. బట్ ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఏ మీన్స్ మైనస్ టిర్. ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ సింబల్స్ అండ్ నోటేషన్స్ అని అంటే మీ టాపిక్ ని సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే ఈ డిసిఈ బిఏ ఉన్న దగ్గర ఇవి రీప్లేస్ చేయాలి. అంటే 7D, డి అంటే ఏంటి ప్లస్ 60. నెక్స్ట్ సి అంటే ఏంటి డివైడెడ్ బై 3 అండ్ బి అంటే ఏంటి ఇంటూ 2. నెక్స్ట్ ఏ అంటే -1. ఇలా తీసుకున్న తర్వాత బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ డివిజన్. సో 60/3 ఎంత వస్తుంది 20 టైమ్స్. సో ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ 20 వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ దెన్ మల్టిప్లికేషన్. 20 into 2 40. సో 40 తర్వాత 7 యాడ్ చేయాలి 47. తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్. సో 47 - 1 is 46 is the right answer. Simple. ఇది చేయాల్సిన ప్రొసీజర్. Now we have one seating arrangement question is there or puzzle question is there. We'll see. ఏముంది ఈ డేటాలో ఈ ఫజిల్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా కంప్లీట్ చేయొచ్చు సింపుల్ వేలో. 7 friends are there. Go for a movie different days of a week starting from Monday to Sunday. సో ఇట్లా వీక్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఒక షెడ్యూల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆ మండే టు సండే డే అవి రాసుకోవాలి మనం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇది డేస్ ఆర్డర్ లో రాసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇన్ ద ఇంటర్వెల్ దే బై చిప్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్స్. కొన్ని బ్రాండ్ నేమ్స్ ఇచ్చారు. అండ్ డిఫరెంట్ కూల్ డ్రింక్స్, అగైన్ కొన్ని బ్రాండ్ కూల్ డ్రింక్ నేమ్స్ కూడా ఇచ్చారు. బట్ నో నీడ్ టు నోట్ డౌన్ ఎనీథింగ్, ఓన్లీ యూ హావ్ టు నోట్ డౌన్ దిస్. పర్సన్ నేమ్స్ ఫిల్ చేయాలి, బ్రాండ్ ఆఫ్ చిప్స్ అండ్ కూల్ డ్రింక్స్. ఇది బేసిక్ ఐడియా. రైట్. ఇక్కడ వరకు మనం ప్రైమరీ సెకండరీ డేటా అంటాం. అది మనకి ఏముందో నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు ఏమైతే డేటా ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇది కంప్లీట్ చేయడానికి. యూజింగ్ దట్ డేటా హౌ టు కంప్లీట్ దిస్ అరేంజ్మెంట్ విల్ సీ. ఫస్ట్ పాయింట్, ద వన్ హూ బైస్ Castillo also buys Sprite. అంటే
ఆ డేటాని ఇక్కడ సైడ్ కి రాస్తున్నాను, కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడం కోసం ఐఎమ్ రిడ్యూసింగ్ సైజ్ లైక్ దిస్. I think you can see this, right? We need some more space, that's why I'm making like this, right? Just note down all the points. Primary data lo a point ichna you have to note down. Just try to understand this. Very small point is there, but no problem. I'll read out this. The one who buys Castillo, అంటే ఇది ఒక బ్రాండ్ ఆఫ్ చిప్స్. క్యాష్లో చిప్స్ ఎవరు తీసుకుంటారో ఆల్సో బై ఇది స్ప్రైట్. ఇది ఒక పాయింట్, ఇది ఎక్కడ నోట్ చేసుకోవాలో మనకు తెలియదు. ద 3 persons go for movie in between K and S. 3 persons go for movie in between K and S అంటే K కి S కి మధ్యలో 3 persons వెళ్తున్నారు మూవీకి. K కి S కి మధ్యలో 3 members. బట్ K పైన రావాలా, K S తర్వాత రావాలా, వి డోంట్ నో, బట్ అది తీసుకుందాం. P డోంట్ బై స్లైస్. P ఎక్కడ ఉన్నా కానీ P డోంట్ బై స్లైస్. స్లైస్ P కి రిలేటెడ్ కా. నెక్స్ట్, ద వన్ హూ బైస్ అంకుల్ చిప్స్ గోస్ ఫర్ మూవీ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ బైస్ పెప్సీ బట్ నాట్ ఆఫ్టర్ థర్స్డే. థర్స్డే అంటే నాట్ ఆఫ్టర్ థర్స్డే అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టైంలో అంకుల్ చిప్స్ రాదు. ఇక్కడ ఏమంటాడు, ద వన్ హూ బై అంకుల్ చిప్స్, అదొక చిప్స్ నేమ్. ఏమంటాడు ఇక్కడ, అంకుల్ చిప్స్ ఇక్కడ రాస్తున్నాను. అంకుల్ చిప్స్ గోస్ ఫర్ మూవీ ఇమీడియట్లీ బిఫోర్ పెప్సీ. ఎవరైతే పెప్సీ తీసుకుంటారో ఆ పర్సన్ కంటే ఇమీడియట్లీ బిఫోర్ అంకుల్ చిప్స్ వెళ్తాడు. అండ్ బట్ నాట్ ఆఫ్టర్ థర్స్డే. థర్స్డే తర్వాత వెళ్ళడు అంటే అంకుల్ చిప్స్ ఫ్రైడే రోజు కానీ, సాటర్డే కానీ, సండే కానీ రాదు. ఇది పాయింట్. అది ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, చూద్దాం, ఆ పాయింట్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని పాయింట్స్ మనం సైడే రాసుకుంటాం, అక్కడ ఏం ఫిల్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం. ద వన్ గో సారీ T goes for movie on Thursday and buys fruity. T ఎప్పుడు అంటున్నాడు, థర్స్డే. ఇది T ఇక్కడ వచ్చేస్తుంది. T ఇక్కడ ఫిల్ చేయొచ్చు, బట్ T buys what, ఫ్రూటీ, కూల్ డ్రింక్. ఇది ఫ్రూటీ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ప్లేస్ లో చిప్స్, రైట్? పర్సన్ నేమ్ ఫస్ట్, తర్వాత ఫ్రూటీ, తర్వాత చిప్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్, the one person goes between T and K. T కి K కి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే మూవీకి వెళ్తున్నాడు అంటే K ఫస్ట్ లో తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 పాసిబిలిటీస్ తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఒక నేను లైన్ డ్రా చేస్తున్నాను, దీని తర్వాత ఇంకొక పాసిబిలిటీ కూడా మనం తీసుకుందాం. ఇక్కడ పర్సన్ నేమ్స్ మళ్ళీ మండే, ట్యూస్డే ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు రిపీటెడ్ గా. ఎగ్జామ్ లో కూడా ఇదే ఫాలో అవ్వాలి. చాలా మంది టేబుల్స్ అవి తీసుకుంటారు. టేబుల్స్ తీసుకోవడము, పర్టికులర్ గా ఇవన్నీ డ్రా చేయడం అనేది ఇట్ టేక్స్ మోర్ టైం. వీ కెనాట్ డ్రా ఆల్ లైన్స్, టేబుల్స్ ఇలా రోస్ అండ్ కాలమ్స్ గీసి పర్టికులర్ అలా చేయాల్సిన అవసరం లేదు. ఫటాఫట్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. ఏం తీసుకుంటున్నా ఇక్కడ, టీ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రూటీ, కే ఇక్కడ తీసుకుంటున్నా. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇలా నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోతే వేరే వి విల్ గో ఫర్ అదర్. నెక్స్ట్ టీ అండ్ కే ఏమన్నా. నెక్స్ట్, ఎస్ డస్ నాట్ గో ఫర్ మూవీ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే రోజు ఎస్ మూవీకి వెళ్ళడు. ఆల్రెడీ ఇక్కడ కే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎస్ రావద్దు. ఇది పాయింట్. నెక్స్ట్, ఏ బైస్ కుర్కురే అండ్ యూ బైస్ మజా. ఏ బైస్ కుర్కురే, ఏ ఇక్కడ ఉంటే అక్కడ కుర్కురే రావాలి. అండ్ బి బైస్ మజా, సారీ బి కాదు అది యు. దిస్ ఇస్ యు. యు బైస్ మాజా. నెక్స్ట్, దెర్ ఈస్ అ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ కే అండ్ ఎస్. ఇది తీసుకో, ఎందుకంటే కే ఫిల్ అయింది కాబట్టి ఎస్ ఎక్కడ రావాలి, కే కి ఎస్ కి 3 ఉండాలి. 1 2 3 1 2 3 అంటే
ఎస్ ఇక్కడ వస్తుంది. దీని ప్రకారం 1 2 3 అంటే ఎస్ ఇక్కడ వస్తుంది. ఎస్ ఇక్కడ రావాలి అంటే అకార్డింగ్ టు దిస్ పాయింట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ కే కి ఎస్ కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలంటే కే ఇక్కడ వచ్చినప్పుడు ఎస్ ఇక్కడ వస్తుందా? ఎస్ ఇక్కడ రాదు అని చెప్పినప్పుడు ఈ పాసిబిలిటీ అయితే అవ్వదు. అంటే ఈ పాసిబిలిటీని మనం తీసుకునే అవసరం లేదు. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ పాసిబిలిటీ. ఇఫ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ వి విల్ టేక్ అనదర్ పాసిబిలిటీ. అంటే ఇది పాసిబుల్ అవ్వదు ఇంకా, కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దెన్ ఓన్లీ కే అండ్ ఎస్ ఇట్లనే ఉండాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ మొత్తం యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా క్లూస్ ఉంటే అవి ప్యారల్ గా యూజ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మొత్తం రాసుకొని తర్వాత చూద్దామంటే కుదరదు. ప్యారల్ గా ఇవేమన్నా క్లూస్ ఇక్కడ ఉంటే కామన్ పాయింట్స్ ఉంటే యూజ్ చేయాలి. దెన్ there is a gap of 2 days between the day in which a lace have been purchased and the day in which a fruity has been purchased. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రూటీ కి లేస్ కి మధ్యలో 2 days రావాలి. ఫ్రూటీ ఇక్కడ ఉంది, నేను లేస్ ఇక్కడ తీసుకోవచ్చు కదా. లేస్ అంటే చిప్స్ కాబట్టి చిప్స్ ప్లేస్ లో తీసుకుంటాను. ఒకటి కింద సైడ్ కూడా తీసుకోవచ్చు కదా. అలా తీసుకుంటే టీ ఇక్కడ ఉంటుంది, ఫ్రూటీ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ కే ఇక్కడ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు లేస్ ఎక్కడ వస్తుంది? లేస్ ఈ లాస్ట్ లో రావచ్చు, అంతే కదా. లేస్ ఈ లాస్ట్ లో కూడా రావచ్చు, పాసిబిలిటీస్. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, జస్ట్ దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ లేస్ అండ్ ఫ్రూటీ. ఎవరైతే పర్చేస్ వాళ్ళిద్దరి మధ్యలో, అంటే ఫ్రూటీ ఇక్కడ ఉంటే లేస్ ఇక్కడ రావచ్చు, ఫ్రూటీ ఇక్కడ లేస్ ఇక్కడ కూడా రావచ్చు. అంటే ఇది ఒక పాసిబిలిటీ. సో ఎస్ ఇక్కడ ఉంది. ఇది 2 పాసిబిలిటీస్. మళ్ళీ నెక్స్ట్, నెయిదర్ యు నార్ ఎల్ పర్చేజ్డ్ లేస్. లేస్ ఎక్కడ వస్తే అక్కడ యు కానీ ఎల్ కానీ రావద్దు అంటున్నాడు. సో అది కూడా నెగటివ్ పాయింట్, బట్ నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. యుఎల్ వి డోంట్ గెట్ హియర్, యుఎల్ వి డోంట్ గెట్ హియర్, ఇది నెగటివ్ పాయింట్. నౌ నెక్స్ట్ పాయింట్, ద ఫ్రూటీ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ ఆఫ్టర్ లేస్ ఓన్లీ. ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రూటీ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ ఆఫ్టర్ లేస్. అంటే లేస్ ఫస్ట్ ఉండాలి, తర్వాత ఫ్రూటీ ఉండాలి, బట్ లేస్ తర్వాత అయితే ఉండే ఛాన్స్ లేదు. ఈ అరేంజ్మెంట్ కూడా పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్యూచర్ లో మళ్ళీ యూజ్ అయితే వి విల్ యూజ్ దిస్ పాయింట్, బట్ లేస్ ఇక్కడ డిలీట్ చేశాను. ఇది పాసిబుల్ కాదు. ఎందుకు అనేది మనకు అర్థమైపోయింది. సో ఎందుకంటే లేస్ తర్వాతనే ఫ్రూటీ రావాలి అంటే లేస్ ఇక్కడే ఉండాలి. ప్రెసెంట్ గా వి విల్ యూజ్ ఓన్లీ దిస్ ఫస్ట్ అరేంజ్మెంట్. ఇఫ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ వి విల్ యూజ్ దిస్ లేటర్. అవసరం ఉంటే యూజ్ చేద్దాం, మళ్ళీ రఫ్ చేసి మళ్ళీ రాయడం అవసరం లేదు, బట్ యూజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ లేస్ మాత్రం ఫిక్స్. దెన్ ఎల్ వాచెస్ మూవీ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. ఎస్ ఇక్కడ ఉంటే ఎల్ ఇక్కడే రావాలి కదా, ఎల్ ఇక్కడే రావాలి కదా. సో కంపల్సరీ ఎల్ ఫిక్స్ అయింది. నౌ హూ బైస్ 7up అంటే ఎస్ బైస్ 7up. 7up అనేది కూల్ డ్రింక్ కాబట్టి ఇది ఈ ప్లేస్ లో రావాలి 7up. 3 persons go for movie in between the one who buys slice and one who buys haldiram. ఎన్ని పర్సన్స్? 3 persons. ఎవరెవరికి మధ్యలో? స్లైస్ అండ్ హల్దీరామ్. స్లైస్ అండ్ హల్దీరామ్ మధ్యలో 3 ఉండాలి. అది రివర్స్ లో కూడా ఉండొచ్చు. సో 3 persons goes for movie between one who buys slice and one who buys haldiram. ఈ స్లైస్ హల్దీరామ్ ఇంకెక్కడ వస్తుందో మనకైతే ఇప్పుడు తెలియదు. we will use that point later. ఇంకొకటి, bingo is not purchased after taskలో. నాట్ ఆఫ్టర్ టాస్క్లో అంటే బింగో అనేది టాస్క్లో కంటే ముందే రావాలి. టాస్క్లో ఇక్కడ ఉంది కాబట్టి బింగో. ఇది మొత్తం డేటా. అంటే ఎప్పుడు ఎగ్జామ్ లో ఇచ్చిన డేటాని ఒకసారి మాత్రమే చదవాలి. we cannot read more times. we cannot read more than one time. మల్టిపుల్ టైమ్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం. అవి యూజ్ చేసి ఎలా కంప్లీట్ చేయాలో క్లూస్ చూద్దాం. ఈ క్లూస్ లో ఏం యూజ్ చేయాలి అది ఫిల్ చేద్దాం. సో నౌ ట్రై టు ఫిల్ దట్. ఇవి క్లూస్, మనకున్న క్లూస్ ఇక్కడ కింద రాసిన క్లూస్ ఇవి ఉన్నాయి. ఈ క్లూస్ ని యూజ్ చేసి ఏది యూజ్ చేస్తే ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి టాస్క్ లో స్ప్రైట్ యూజ్ చేయొచ్చు,
అంకుల్ చిప్స్ పెప్సీ యూజ్ చేయొచ్చు. బెటర్ టు టేక్ అంకుల్ చిప్స్ అండ్ పెప్సీ. ఒకసారి చూద్దాం అది ఎలా వస్తుందో. అండ్ ఏ ఎక్కడొచ్చినా కుర్కురే రావాలి, యూ ఎక్కడొచ్చినా మజా రావాలి. సో టాస్క్లో స్ప్రైట్ అంటే 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ యూ ఇక్కడ రాదు అని చెప్తున్నాడు. యూ ఇక్కడ రాదు అంటే యూ ఇక్కడ రావచ్చు, ఎందుకంటే మాజా కాబట్టి. యూ ఇక్కడ కూడా రావచ్చు, మాజా కాబట్టి. యూకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సింపుల్ గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే యూఎల్ ఇక్కడ రావట్లేదు అంటే 4 పర్సన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఎంతమంది టోటల్ పర్సన్స్? 7 మెంబర్స్. 1 2 3 4 ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఫిల్ కాని పర్సన్ నేమ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. లిస్ట్ లో ఇచ్చిన క్వశ్చన్ లో ఏమేం పర్సన్ నేమ్స్ ఉన్నాయి. ఏ ఉంది, ఏ ఇంకా ఫిల్ కాలే. కే ఫిల్ అయిపోయింది, ఎల్ ఫిల్ అవ్వలేదు అయిపోయింది. నెక్స్ట్ పి ఫిల్ అవ్వలేదు, సో పి రాసుకుందాం. ఇంకా ఎస్ టీ ఫిల్ అయిపోయింది, ఇంకా యూ ఉంది. ఎస్ టీ ఫిల్ అయిపోయింది, యూ ఉంది. అంటే ఏపియు ఈ 3 నేమ్స్ ఫిల్ అవ్వలేదు. ఈ 3 నేమ్స్ ఫిల్ అవ్వాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏపియు యూ అయితే కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ లో రాదు అని చెప్పాడు. ఏ పర్సన్ కు ఒక క్లూ ఇచ్చాడు. ఏ కంపల్సరీ రిలేటెడ్ టు కురుకురే. ఏ కంపల్సరీ కురుకురే అంటే అది ఒక చిప్స్ నేమ్. ఇక్కడ చిప్స్ నేమ్స్ లో లేస్ ఉంది అంటే ఇక్కడ కూడా ఏ రాదు, ఎందుకంటే ఏ తీసుకుంటే ఇక్కడ కురుకురే పెట్టాలి, కురుకురే పెట్టలేము అక్కడ. సో ఏ రాదు. ఏ యు 2 రానప్పుడు ఇంకా ఏమొస్తుంది? మిగిలిపోయింది 3 నేమ్స్. సో ఏ యు రానప్పుడు మిగిలిపోయిన పీనే ఇక్కడ వస్తుంది. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్. దిస్ ఈస్ అ ఫిల్డ్ విత్ పి. ఇది పి అయితే పీకి ఇంకొక క్లూ ఉంది మనకి ఇక్కడ. పి ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్లైస్ అని చెప్పాడు. అంటే పి ఉన్న ప్లేస్ లో స్లైస్ రావద్దు. వీ కెనాట్ టేక్ స్లైస్ హియర్. స్లైస్ ఇక్కడ రావద్దు అంటే స్లైస్ కి సంబంధించిన ఇంకొక క్లూ ఇక్కడ ఉంది. స్లైస్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ప్లేసెస్ తర్వాత హల్దీరామ్ రావాలి, రావచ్చు. స్లైస్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 హల్దీరామ్ రావాలి, రావచ్చు. కాబట్టి మల్టిపుల్ పాసిబిలిటీ, అది తర్వాత తీసుకుందాం. సో పి అయితే కన్ఫర్మ్, పి ఫిల్డ్. ఇంకా మిగిలిపోయిన ఏంటి? పి అయిపోయింది కాబట్టి ఏ యూనే ఉంది, ఏ యూనే ఉంది. యూ కంపల్సరీ మజా అంటే యూ ఇక్కడ రావచ్చు, యూ ఇక్కడ రావచ్చు. ఇంకా మనకి ఎక్కువ క్లూస్ దేనికి రిలేటెడ్ ఉన్నాయి. ఇవి 2 కూడా మల్టిపుల్ పాసిబిలిటీస్. అంటే ఏయు ఈ 2 ప్లేస్ లో ఏదో ఒక దగ్గర వస్తుంది, అది కంపల్సరీగా కన్ఫర్మ్ కాబట్టి అది చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి అంకుల్ చిప్స్ కి సంబంధించింది. అంకుల్ చిప్స్ ఫ్రైడే సాటర్డే సండే రావద్దు అంటే ఇక్కడ అంకుల్ చిప్స్ యూసీ రాస్తున్నాం. అంకుల్ చిప్స్ ఇక్కడ రావద్దు, అంకుల్ చిప్స్ ఇక్కడ రావద్దు, అంకుల్ చిప్స్ ఇక్కడ రావద్దు. అంటే పైనే రావాలి. అంటే థర్స్డే రోజు రావచ్చు, అండ్ ఈ వెడ్నెస్డే రావచ్చు, అండ్ ట్యూస్డే రావచ్చు. ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎందుకంటే ఇమీడియట్ గా పెప్సీ పైనే అంకుల్ చిప్స్ రావాలి. పెప్సీ ఇక్కడ తీసుకుంటే అంకుల్ చిప్స్ ఇప్పుడు వస్తుంది. అండ్ పెప్సీ ఇక్కడ తీసుకోలేము. పెప్సీ ఇక్కడ తీసుకుంటే అంకుల్ చిప్స్ ఇక్కడ వస్తుంది. పెప్సీ ఇక్కడ తీసుకోలేము ఎందుకంటే ఆల్రెడీ లేస్ ఉంది కాబట్టి 2 పాసిబిలిటీసే ఉన్నాయి మనకు. అంటే ఇక్కడ పెప్సీ తీసుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 2 డయాగ్రామ్స్ నేను తీసుకుంటాను. సో కొంచెం మనకు ఫాస్ట్ గా అయిపోతుంది 2 డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే ఇదే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ కూడా చేద్దాం. పి ఉంది, పి ఫిల్ అయిపోయింది. స్లైస్ ఇక్కడ రాదు అని చెప్పాము. నెక్స్ట్ కే ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఫ్రూటీ అయిపోయింది, ఎల్ ఎస్ 7 ఇక్కడ మొత్తం సేమ్ ఉంది. ఇప్పుడు అంకుల్ సిప్స్ కు సంబంధించింది ఫస్ట్ పాసిబిలిటీ ఐఎమ్ టేకింగ్, ఐ యూజ్ సమ్ అదర్ కలర్. ఇప్పుడు ఏమైతే తీసుకుంటున్నామో ఐఎమ్ రైటింగ్ విత్ అదర్ కలర్. ఏంటి ఈ పాయింట్స్ యూజ్ చేసి ఇక్కడ పెప్సీ తీసుకుందాం. పెప్సీకి ఇమీడియట్ గా ఎబో అంకుల్ చిప్స్ యూసీ అని రాస్తున్నా, అంకుల్ చిప్స్ రావాలి. సో వచ్చేసింది. ఇక్కడ కూడా పెప్సీ తీసుకోవచ్చు, దానికి ఇమీడియట్ గా ఎబో అంకుల్ చిప్స్ రావాలి. ఇంక ఇవి 2 పాసిబిలిటీస్. ఈ 2 పాసిబిలిటీస్ తీసుకుంటే మనం క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన పాయింట్స్ తీసుకోవాలి. టాస్టిలో అండ్ స్ప్రైట్ అంటే 2 ప్లేసెస్, ఒక స్ప్రైట్, ఒక కూల్ డ్రింక్, ఒక చిప్స్. కూల్ డ్రింక్స్ చిప్స్, కూల్ డ్రింక్ చిప్స్. ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు, ఎందుకంటే ఇక్కడ కూల్ డ్రింక్ చిప్స్, కూల్ డ్రింక్ చిప్స్. ఇక్కడ ఓన్లీ కూల్ డ్రింక్ చిప్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ లాస్ట్ లో కూడా ఒకటి ఉంది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ. అండ్ ఇంకా ఏం క్లూస్ తీసుకునే ఛాన్స్ ఉంది? స్లైస్ ఒకసారి చూద్దాం. స్లైస్ అండ్ హల్దీరామ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. స్లైస్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 తర్వాత హల్దీరామ్ రావచ్చు. ఇంకా స్లైస్ ఇక్కడ తీసుకుంటే కింద అయితే రాదు, స్లైస్ ఇక్కడ తీసుకుంటే
1 2 3 హల్దీరామ్ రాదు. అంటే స్లైస్ కి హల్దీరామ్ ఒకటే పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ స్లైస్ అండ్ లాస్ట్ లో 1 2 3 ప్లేసెస్ తర్వాత 1 2 3 తర్వాత ఇక్కడ హల్దీరామ్ వస్తుంది. జస్ట్ హెచ్ఏఎల్ అని రాసిన హల్దీరామ్, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ పెప్సీ అల్లి ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ స్లైస్ వచ్చేసింది, హల్దీరామ్ వచ్చింది. ఈ పాయింట్ కూడా ఇదే పాయింట్ ఇక్కడ అప్లై చేయండి. స్లైస్ ఇక్కడ రాదు, స్లైస్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 హల్దీరామ్ రావచ్చు. స్లైస్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 హల్దీరామ్. అగైన్ 2 పాసిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. చూద్దాం ఎలా వస్తుంది. ఇక్కడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు మనం? స్లైస్ హల్దీరామ్ కంప్లీట్ అయిపోయినాక ఈ కూల్ డ్రింక్స్ పర్సన్ నేమ్స్ అబ్జర్వ్ చేయండి. యూ ఈజ్ కంపల్సరీ రిలేటెడ్ టు మజా అని చెప్పాడు. యూ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? నో, ఎందుకంటే ఇది పెప్సీ కాబట్టి. యూ ఇక్కడ రావాలి, మాజా ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? మిగిలిపోయింది ఏంటి? ఏ పి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏ అండ్ యూ. ఇది ఫిల్ అయింది. పర్సన్ నేమ్స్ అన్ని అయిపోయినాయి. సిమిలర్ గా ఇక్కడ ఫిల్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఫిల్ అవ్వట్లేదు. ఇంకా చూద్దాం అది ఎలా ఫిల్ చేయాలో. రైట్, పర్సన్ నేమ్స్ అయిపోయినాయి. ఈ కూల్ డ్రింక్స్ చూస్తే స్లైస్, పెప్సీ, ఫ్రూటీ, 7up, మాజా అయిపోయింది. ఇంకా మిగిలిపోయినాయి ఏంటి? మనకు ఇక్కడ టాస్టీలో స్ప్రైట్ ఒకటి మిగిలిపోయింది. టాస్ట్లో స్ప్రైట్ ఎక్కడ వచ్చి? స్ప్రైట్ ఇక్కడ రాదు ఫస్ట్ ప్లేస్ లో, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే వస్తుంది స్ప్రైట్. ఇక్కడ టాస్టీలో, ఇది టాస్టీలో వస్తుంది. టాస్టీలోకి పైన ఎక్కడో ఒక దగ్గర బింగో రావాలి. సో ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్స్ లో ఉన్న నేమ్స్ ఏంటి ఒకసారి చూస్తే ఆల్రెడీ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఉన్న నేమ్స్ లో ఇంకా ఏం ఫిల్ కావాలి? కూల్ డ్రింక్స్ లో కోకోకోలా ఉంది ఫస్ట్, కోకోకోలానే ఫిల్ కావాలి. ఇక్కడ తీసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్. ఇది కోకోకోలా, స్లైస్, పెప్సీ, ఫ్రూటీ, స్ప్రైట్, 7up, మజా. కూల్ డ్రింక్స్ అయిపోయినాయి. ఇంకా చిప్స్ కి వెళ్తే చిప్స్ లో మనకున్న క్లూస్ ప్రకారం ఇంకా ఏం ఫిల్ చేయొచ్చు? ఏ ఎక్కడ వస్తే అక్కడ కుర్కురే ఇక్కడ ఉంది కదా మనకు డేటా, ఇది కుర్కురే. ఇంకా మిగిలిపోయింది ఒకటే, ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. సో మిగిలిపోయింది ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? సో ఇంకొకటి మనకి ఏంటంటే బింగో అనేది కంపల్సరీ టాస్క్ లో పైన ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇది కంపల్సరీ బింగో ఫిల్ అయిపోయిందంటే ఇంకా మిగిలిపోయిందే ఇక్కడ వచ్చేసింది. మిగిలిపోయింది ఏంటి? కూల్ డ్రింక్స్, చిప్స్ లో బింగో ఇస్ కంప్లీటెడ్, హల్దీరామ్ ఇస్ కంప్లీటెడ్, జాకర్ ఇక్కడ ఉంది, JACKER. హియర్ యు విల్ గెట్. ఇక్కడ మనకు అరేంజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. బట్ ఈ సెకండ్ అరేంజ్మెంట్ ఎందుకు పాసిబుల్ కాలేదని ఒకసారి మీరు చూస్తే, అంకుల్ చిప్స్ కు సంబంధించింది ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ తీసుకున్నాం అంకుల్ చిప్స్. ఇక్కడ తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. ఏ ఎక్కడ తీసుకున్నా, యూ ఎక్కడ తీసుకున్నా, ఇంకా మనకు స్లైస్ రావాలి. స్లైస్ ఇక్కడ తీసుకుంటే ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. స్లైస్ 1 2 3 తర్వాత యూ హ్యావ్ టు గెట్ హల్దీరామ్. ఇది హల్దీరామ్ వచ్చింది. ఇక్కడ స్లైస్ వచ్చిందంటే ఇంకా వేరే ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇంకేమేమి ఫిల్ చేయాలి మనం? టాస్టిలో స్ప్రైట్, అంకుల్ చిప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ పెప్సీ, రైట్, అంకుల్ చిప్స్. స్లైస్ అండ్ హల్దీరామ్ ఈజ్ ఓవర్. 1 2 3 హల్దీరామ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇంకేం క్లూస్ ఉన్నాయి? పర్సన్ నేమ్స్ వచ్చేసి AU, రైట్. ఇంకా మనకున్న క్లూజ్ ఏంటండి? టాస్టిలో స్ప్రైట్ ఇక్కడ రావచ్చు, బట్ బింగో రావాలి ఒకదాని పైన. టాస్టిలో స్ప్రైట్ టాస్టిలో తీసుకుంటే బింగో ఇక్కడ రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ పి దగ్గర స్ప్లైస్, ఏ కుర్కురే రావాలి అంటే ఇక్కడ మనం ఒకటి చేయొచ్చు. ఏ అండ్ యూ పాసిబిలిటీ, AU పాసిబిలిటీ తీసుకుంటే ఇక్కడ యూ వస్తే మజా వస్తుంది, ఇక్కడ వస్తే ఇది కుర్కురే రావాలి. ఇంకా క్లూస్ ఏమైనా ఉన్నాయా? దీన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఇంకా ఏమున్నాయి? బట్ వన్స్ అరేంజ్మెంట్ వచ్చిన తర్వాత దాని బేస్ మీద ఆన్సర్ చేయొచ్చు. బట్ ఒకవేళ దీన్ని ఎలిమినేట్ చేయాలంటే 2 పాసిబిలిటీస్ లో పెప్సీ, అంకుల్ చిప్స్ ఇలా తీసుకున్నాం కాబట్టి ఇంకా వేరే ఇప్పుడు
ఇవి 3 అయిపోయినాయి. ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూస్తే స్లైస్, ఫ్రూటీ, పెప్సీ, 7 అప్ అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి ఇక్కడ? 1 2 3 4 అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆ 3 ఏమేమి ఉన్నాయి నేమ్స్ ఒకసారి చూద్దాం కూల్ డ్రింక్స్ లో. సో కోకో కోలా ఈస్ దేర్, కోకో కోలా ఈస్ దేర్, మాజా ఈస్ దేర్, and Sprite is there, and 7 Up is already 3. ఈ 3 ఉన్నాయి. ఈ 3 లో మజా స్ప్రైట్ దగ్గర 2 ఎంటీ ప్లేసెస్ ఉండాలి. ఎందుకంటే స్ప్రైట్ ఈజ్ రిలేట్స్ టు టాస్కిలో. అంటే స్ప్రైట్ ఇక్కడ తీసుకుంటే ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్ప్రైట్ ఇక్కడైతే రాదు, స్ప్రైట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ టాస్క్ లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్ప్రైట్ టు టాస్క్ లో తీసుకుంటే ఏ యూ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఏ కంపల్సరీ కుర్కురే రావాలి, కుర్కురే రాదు. ఓకే, ఏ ఇక్కడ తీసుకుంటే మరి యూ మజా రావాలి కదా, రెండు పాసిబుల్ కాదు. దట్స్ వై దిస్ పాసిబిలిటీ ఈస్ ఎలిమినేటెడ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. దిస్ పాసిబిలిటీ ఈస్ ఎలిమినేటెడ్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. సో వన్స్ అరేంజ్మెంట్ వచ్చిందంటే ఇచ్చిన 5 క్వశ్చన్స్ ని చాలా సింపుల్ వేలో కంప్లీట్ చేయొచ్చు. విల్ సీ. సో ఈ అరేంజ్మెంట్ తీసుకొని క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. సో మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ క్వశ్చన్స్ ని విల్ కంప్లీట్. రైట్. సో అరేంజ్మెంట్ ఒక్కటే కొన్నిసార్లు ఇంపార్టెంట్. దిస్ ఈస్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్, బట్ విల్ గెట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్ ఇన్ మెయిన్స్ అండ్ PO లెవెల్ ఎగ్జామ్స్. So who among the following goes for movie on Sunday? On Sunday ఎవరు వెళ్తున్నారు? You is the answer. And which of the following brands chip is liked by tea? So which of the brand? Bingo. So tea is likes Bingo. And which of the following combination is true regarding tea? So P is related to Coca-Cola and Lay's. Coca-Cola and Lay's. Last option, Lay's and Coca-Cola. 5th option. How many persons goes for movie before one who buys Pepsi? Who buys Pepsi before this K goes the movie? How many members are going before Pepsi? Ante 2 members. So 2. The one who buys Sprite goes movie on which of the following day? Sprite is related to Friday. So Friday is the answer. Simple. ఇలా చాలా సింపుల్ వేలో చేయొచ్చు, బట్ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. నో నీడ్ టు వరీ, బట్ యూ కెన్ కంప్లీట్ ఇన్ లెస్ టైం. నెక్స్ట్ వీ హ్యావ్ inequality questions. చాలా simple questions. 10-15 seconds లో you can complete all the 5 questions. These are the options. Common options ఉంటాయి. Only 1 true, only 2 true, either 1 or both, and neither nor is a 5th option. Right, we'll see. Depends on the option you have to select. The first question, B is, ఇక్కడ ఏం సింపుల్ గా ఇవన్నీ అరేంజ్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా కన్క్లూజన్స్ రైట్ ఆరాంగా ఎలా చెక్ చేయాలో చూద్దాం. మీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే చాలా సింపుల్. B to V, B ఎక్కడుంది, V ఎక్కడుంది? B is here and V is here. ఇవి రెండు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ కాబట్టి ఫస్ట్ B to A రిలేషన్ అండ్ దెన్ A to V రిలేషన్ చెక్ చేయాలి. దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ B to A లెస్ దాన్ సింబల్ ఈజ్ దేర్. ఇక్కడ కూడా మనకు లెస్ దాన్ సింబలే ఉంది. అట్లీస్ట్ 1 లెస్ దాన్ సింబల్ ఉండాలి. బట్ ఒక్క రివర్స్ సింబల్ ఉన్నా కూడా ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. B to A to V, we don't have any reverse symbol. At least 1 less than is there, definitely true. Next, F to D. F is here. F and E both are equal to. అంటే ఇక్కడ E దగ్గర F ఉన్నట్టే, ఇంకా ఈక్వల్ కాబట్టి అంటే F నుంచి D కి రిలేషన్ చెక్ చేయాలి. F to D అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఏం సింబల్ ఉంది? గ్రేటర్ దాన్. వాట్ ఈస్ గ్రేటర్ దాన్? F is greater than. సో F is greater than అంటే F ఈ ప్లేస్ లో ఉంది అంటే we don't have any reverse symbol. Or you can write down reverse way also, D less than F also. అంటే అప్పుడు between D and E, F is equal to, we can take E also, no problem. We don't get any confused. Simple గా D కి E కి మధ్యలో రివర్స్ సింబల్స్ ఏం లేవు. అట్లీస్ట్ 1 లెస్ దాన్ సింబల్ ఉంది. ఇది కూడా ట్రూనే. అంటే బోత్ ట్రూ. అంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ 4 is the right answer. Next, 17th question. V to M, V is here and M is here. M is equal to K అంటే K ప్లేస్ లో M ఉన్నట్టే కాబట్టి సో V to M మాత్రమే చెక్ చేయాలి. V to M, V కి M గా డైరెక్ట్ రిలేషన్ ఉంది. K అంటే M కాబట్టి ఇది రిలేషన్. సో ఈ రిలేషన్ రైట్ అవుతుందా? ఇక్కడ ఇచ్చిందేమో V గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M, బట్ ఇక్కడ మనకు ఉన్నది డిఫరెంట్. సో దిస్ ఇస్ ఫాల్స్.
సింపుల్ q ఈజ్ ఈక్వల్ టు m. q ఇక్కడ ఉంది, m దీని ప్లేస్ లో ఉంది, బట్ ఈజ్ ఈక్వల్ టు అయితే రాదు, దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. వెన్ బోత్ ఆర్ ఫాల్స్ యూ హావ్ టు చెక్ ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ చెక్ చేసినప్పుడు రెండు ఫాల్స్ అయి ఉండాలి, ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. v టు m రిలేషన్ ఇక్కడ జస్ట్ సింపుల్ గా v గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్ k ఈజ్ ఈక్వల్ టు m. ఇక్కడ m సేమ్, బట్ v అండ్ q సేమ్ ఆర్ డిఫరెంట్. ఒకసారి చూడాలి, ఎందుకంటే v ఈజ్ హియర్, q ఈజ్ హియర్, ఇవి రెండు సేమ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఎయిదర్ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ ఈస్ నెయిదర్ ఆర్, దట్ ఈస్ ఆప్షన్ 5, దిస్ వన్. సింపుల్. 18th క్వశ్చన్, m టు n, m ఈజ్ హియర్, n ఈజ్ హియర్. ఫస్ట్ m టు b రిలేషన్ చూసుకోవాలి అండ్ b టు n రిలేషన్ చూసుకోవాలి. సో we have actually m is greater than, but between b to m we have m to n relation. So m to b relation and b to n relation, at least one greater than should be there. At least one greater than ledu, false. Next, m is equal to n, m నుంచి n వరకి m to b and b to n in all the places is equal to ఉండాలి. all the places, అన్ని ప్లేసెస్ లో ఈజ్ ఈక్వల్ టు లేదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. సో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి. సో అది ఫాల్స్. రెండు ఫాల్స్ అయినప్పుడు మనకు వచ్చింది ఒకటి m గ్రేటర్ దాన్ n, m ఈజ్ ఈక్వల్ టు n. దీన్ని కంబైన్ చేస్తే m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఇది ఇక్కడ ట్రూ అవుతుందా లేదా. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. డెఫినెట్ గా n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్, డెఫినెట్ గా ట్రూ అవుతుంది. సో either r is the right answer, that is option 3. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, రెండు ఫాల్స్ అయినాయి. సో కంబైన్ చేసిన తర్వాత కూడా అది ట్రూ అవుతుంది కాబట్టి either r is the right answer. నెక్స్ట్ b to d, b is here, d is here. డైరెక్ట్ గా b to d చాలా రివర్స్ సింబల్స్ ఉన్నాయి, ఇది రివర్స్ ఉంది కాబట్టి ఫాల్స్. s to p, p is here, s is here. s to p వెళ్ళాలంటే ఇందులో కామన్ ఎలిమెంట్ ఏంటి, s to p. ఇక్కడ o is the common element. సో s to o చెక్ చేయాలి, దెన్ o to p చెక్ చేయాలి. s to o చెక్ చేసేటప్పుడు we have less than symbol, అండ్ దెన్ o to p చెక్ చేసేటప్పుడు కూడా we have less than or equal to symbol. అంటే ఆ రెండింటి కంబైన్ చేస్తే జనరల్ గా you will get like this. ఇది మొత్తం స్టేట్మెంట్. ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ లో, టైం వేస్ట్. కాబట్టి we don't have any reverse symbol, at least one less than is there, definitely second one is true. So answer is option 2, simple. Next, o to t, o is here, o 2 times ఉంది, no problem, you can take anything, but o to t direct ikkade o to y, right, no problem. o to y, o is here, o to y కి తీసుకోవాలంటే y ఇక్కడ ఉంది కాబట్టి o to d కామన్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో d కామన్ ఎలిమెంట్ లేదు, సో o to p గాని o to z గాని కామన్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం డేటాలో o ఉంది, y ఇక్కడ ఉంది. సో దీనికి రావాలంటే కామన్ ఎలిమెంట్ d ఉంది. ఇక్కడ d ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఒకసారి చూడండి. o నుంచి d ఇక్కడ లేదు, d ఇక్కడ లేదు, d ఇక్కడ లేదు. సో అంటే ఈ రిలేషన్ డైరెక్ట్ గా అయితే ట్రూ అవ్వదు. అండ్ z అనేది ఇలా ఎలిమెంట్స్ లేకుండా కూడా ఉండొచ్చు. z p, z కానీ p కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు, o నుంచి y కి రిలేషన్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. వీ కెనాట్ డిసైడ్ దిస్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ఇట్ as a false. According to this we don't have any relation, that may be true or may not be true, but ఇక్కడ మనం డైరెక్ట్ గా according to the given data we can take this false. Now so o to y we are taken. Next t to c, t నుంచి c కి డైరెక్ట్ గా ఉంది కాబట్టి t is a greater than, yes, greater than symbol, definitely true. Only 2 is the right answer. In case ఇక్కడ o to c ఇచ్చినా వేరే ఇచ్చినా కూడా we can find out the answer. So అలా కొన్నిసార్లు అలా రావచ్చు, right, no problem. Now one more puzzle is there, we'll see. This is a square table arrangement. We'll try to complete this very simple way. Now I'll increase the size. You don't have any problem now. Right, what data we have? 8 friends are there around square table.
in such a way that 4 of them are sits 4 corners, while 4 sits in the middle of each sides of the 4 sides. The one who sit in the 4 corners faces opposite to the center, corners, and middle of the sides faces towards center. Clear? ఇది బేసిక్ డేటా. దీని నుంచి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. స్క్వేర్ టేబుల్ అంటే ఫస్ట్ స్క్వేర్ డయాగ్రామ్ తీసుకోవాలి. Then if requirement is there, we will use 2 possible diagrams also. I am taking 2 diagrams, no problem. Now, so ఏమన్నాడు, total 8 members, 4 members corner లో కూర్చుంటారు, 4 members middle of the sides. రైట్, ఇలా ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు ఏమన్నాడు, 4 కార్నర్స్ the one who sits at the corners faces opposite to the center means outside. Corners వాళ్ళు outside facing and who sit in the middle of the side faces center, వీళ్ళు center facing. ఇది given data, ఇది బేసిక్ డేటా ఆర్ సెకండరీ డేటా. మిగతా వాళ్ళు అవుట్ సైడ్. నో, ఇంకా మిగతా డేటాని యూజ్ చేసి క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయాలి, ద ఫస్ట్ పాయింట్. క్లియర్? సో రిమైనింగ్ ప్రైమరీ డేటా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంప్లీట్ దిస్ అరేంజ్మెంట్. ఏమంటారు ఇక్కడ, ఎఫ్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ది కార్నర్స్ అంటే ఎస్ కంపల్సరీ సెంటర్ లోనే సారీ ఎఫ్ సెంటర్ లోనే ఉండాలి, సెంటర్ ఫేసింగ్ ఉండాలి. డస్ నాట్ సిట్ కార్నర్. క్లియర్? రైట్. You can start with this point also, you can start with this point also, you can start with this point also, or you can start with some other point also. వేరే పాయింట్స్ గురించి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కంటిన్యూషన్ పాయింట్ we don't have immediate related to f. F does not sit at any corner, f sits middle of the sides. Next to D sits third to the left of H. If you take H is here, D sits third to the left of H. Third to the left అంటే 1 2 3, D is here. ఇక్కడ సెంటర్ తీసుకున్న ఒకవేళ కార్నర్ లో తీసుకుంటే H, D sits third to the left 1 2 3, D is here. D is third to the left of H. Who sits third to the right of B అంటే H sits third to the right of B. H sits third to the right of B. If you take B 1 2 3, ఈ సైడ్ రాదు. సో H sits third to the right of B అంటే ఇక్కడ B తీసుకుంటే 1 2 3 third to the right of B. ఇట్లా ఎక్కువ పాయింట్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి యూ కెన్ స్టార్ట్ విత్ ది సెకండ్ పాయింట్. G sits third to the right of F. Third to the right of F అంటే G ఇలా రావాలి, third to the right of F. F ఎక్కడ వస్తే దాని ప్రకారం. A sits opposite to D. D ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ A. D sits opposite to D. E sits opposite to C. E sits opposite to C. Who is not an immediate neighbor of B అంటే C is not an immediate neighbor of B అంటే C ఇక్కడ రాదు, C ఇక్కడ రాదు. We don't get C here, we don't get C here. C ఈ రెండు ప్లేస్ లో రాదు అంటే ఇంకా C ఎక్కడ రావాలి అనేది మనం చూసుకోవాలి. రైట్? A sits opposite to D we are taken. E sits opposite to C అంటే C అండ్ E ఆపోజిట్ గా రావాలి, ఇంకా ఈ రెండు ప్లేస్ లో సి రాదు. ఈ రెండు ప్లేస్ లో రాదు అంటే సి ఇక్కడ రావాలి, బట్ సి ఇక్కడ కూడా రాదు ఎందుకంటే ఆపోజిట్ ఈ రాదు కాబట్టి. సో సి ఈ ప్లేస్ లో రాదు కాబట్టి సి ఇక్కడే వస్తుంది, ఈ ఇక్కడే వస్తుంది. సిమిలర్ ఇక్కడ కూడా సి ఇక్కడ రాదు ఎందుకంటే ఆపోజిట్ లో ఈ రాదు కాబట్టి. సో సి అండ్ ఈ సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎఫ్. డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ డి ఉంది కాబట్టి ఎఫ్ ఇక్కడ రావద్దు. ఎఫ్ ఇక్కడ రావద్దు అంటే ఇంకొకటే పొజిషన్, వి విల్ గెట్ ఎఫ్ హియర్. సిమిలర్ గా ఎఫ్ ఇక్కడ రావద్దు అంటే విల్ గెట్ ఓన్లీ ఎఫ్ హియర్. సింపుల్ గా ఎఫ్ కార్నర్ లో రావద్దు. వి ఆల్రెడీ నో దట్ అకార్డింగ్ టు ద ఫస్ట్ పాయింట్ ఎఫ్ షుడ్ బి ఇన్ ద సెంటర్. దిస్ ఈస్ ఎలిమినేటెడ్. సో ఓన్లీ రైట్ ఆన్సర్ ఇస్ దిస్. సో ఇంకొక పాయింట్ ఏంటి, జీ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. 1 2 3 దిస్ ఇస్ జీ. దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఫైనల్ అరేంజ్మెంట్ అయిపోయిందంటే ఎలాంటి ఆన్సర్ అయినా చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు.
సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్. ఇక్కడ మనకి ఇచ్చిన 5 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. Now, how many people sit between H and D when counted from the right of H? The right side of H and B అంటే H right side ఈ direction లో వస్తుంది. 1 to 2 members are there. So 2 members, option 5. Which of the following is true regarding A? Both F and D are immediate neighbors of A. F and E are immediate neighbors of A. No, that is false. This is false. Only 3 people sit between A and G. A ki G ka 3 members e antunnadu. No, ikkada 4 members vastundi, ikkada 2 members vastundi. This is also false. A sits at one of the corners. No, that is also false. F sits second to the right of A. F sits second to the right of A. Definitely option 4 is right answer. Next, what is the position of C with respect to G? C with respect to G in this direction when you count second right. So second to the right is the right answer, option C. Next we'll see 24th and 25th 2 questions are there. We'll try to complete the 2 questions also. Now 24th, 4 of the following 5 are alike in a certain way and so from the group what does not belong to the group. అంటే ఈ 5 options లో 4 are belongs to one category, one is different one. Observe, B is here, C is here, H is here, E is here, G is here. If you observe clearly, except B, remaining all are middle of the side corners. Only B is the middle of the side, so B is the different one. B is the answer. Who sits second to the left of F? Who sits second to the left of F? Second to the left of F is A. 4. F ki second left A is the right answer. You can answer very simple way like this. Next 26 to 30. Again we have 2 parallel row arrangement. We'll see how to arrange this. 12 people are sitting in 2 parallel rows containing 6 people each in such a way that there is an equal distance between adjacent persons in row 1. So row 1 lo evaru unnaru ikkada names ichchadu. So row 1 N O X Y Z and W are seated and facing south. Next H I J K L and M all are facing north. The south first facing, second row north, and therefore in the given seating arrangement each member seated in the row faces another member. Just simple. So first initial gaane diagram teesukovalsina avasaram ledu. Using this primary data you have to complete. So we will see first point. N sits third to the left of Z. N sits third to the left of Z. N and Z are related to row 1. N sits third to the left of Z. If you take Z here, left side means 1 to N here. ఎందుకు వీళ్ళందరూ సౌత్ ఫేసింగ్ కాబట్టి లెఫ్ట్ విల్ గెట్ ఓన్లీ దిస్ సైడ్. సో ఇది 4 పొజిషన్. వీటికి ఆపోజిట్ లో కూడా మనకు 4 పొజిషన్స్ వస్తాయి ఎందుకంటే సెకండ్ రో కూడా తీసుకోవాలి కాబట్టి. దెన్ neither N nor Z sits extreme end of the line. వీళ్ళిద్దరూ ఎండ్ లో కూర్చోవద్దు అంటే ఇంకొక పర్సన్ ఈ సైడ్ లో ఉన్నట్టు మీనింగ్. కాబట్టి టోటల్ 6 మెంబర్స్ కాబట్టి 6 పొజిషన్స్ వచ్చేసినాయి. ఇదే ఫైనల్ అరేంజ్మెంట్. దెన్ యూ హావ్ టు ఫిల్ ద రిమైనింగ్ పొజిషన్. H sits second to the right of L. H sits second to the right of L. We'll see how to fill that. H sits second to the right of L. So ekkada H and L are ఈ రో లో ఉంటాయి. H sits second to the right of L. L ఇక్కడ ఉంటే సెకండ్ రైట్ అంటే H ఇట్లా రావాలి. సెకండ్ రైటే రావాలి కంపల్సరీ. సో L కి సెకండ్ రైట్ లో రావాలి. దెన్ neither H nor L faces Z or N. అంటే H గాని L గాని ఈ Z కి గాని N కి గాని ఆపోజిట్ లో రావద్దు. HL ఇక్కడ రావద్దు అంటారు. అంటే ఇక మిగతా ప్లేసెస్ లో ఎక్కడైనా రావచ్చు. అంటే HL ఇక్కడ రావచ్చు, ఈ లాస్ట్ 2 ప్లేస్ లో రావచ్చు, రైట్? బట్ సెకండ్ రైట్ లో రావాలి. అండ్ H డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే H ఎండ్ లో రావద్దు.
అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. ఎల్ ఇక్కడ తీసుకొని హెచ్ ఇక్కడ రావద్దు అనమాట. అంటే ఎల్ ఇక్కడ తీసుకొని హెచ్ ఇక్కడ రావచ్చు, ఇది దాని మీనింగ్. ఇంకా వేరే పాసిబిలిటీ రాదు. ఎందుకంటే ఎల్ ఇక్కడ తీసుకొని హెచ్ ఇక్కడ రాదు, ఎందుకంటే రైట్ సైడ్ రావాలి కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ. ఎక్స్ డస్ నాట్ ఫేసెస్ హెచ్. ఎక్స్ డస్ నాట్ ఫేసెస్ హెచ్ అంటే హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ రావద్దు. అండ్ ఎక్స్ డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఎక్స్ ఇక్కడ కూడా రావద్దు, ఎక్స్ ఇక్కడ కూడా రావద్దు. అంటే ఎక్స్ ఈ అన్ని ప్లేసెస్ లో రావద్దు అంటే ఎక్స్ ఇక్కడే రావాలి. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ వన్ పర్సన్ సెట్స్ బిట్వీన్ ఎం అండ్ జే. ఎం కి జే కి ఒక పర్సన్ మధ్యలో ఉండాలి. ఓన్లీ వన్ పర్సన్ సెట్స్ బిట్వీన్ ఎం అండ్ జే. ఎం జే ఈ రోకి రిలేటెడ్. ఎం జే ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. కాబట్టి ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెయిదర్ ఎం నార్ జే ఫేసెస్ జెడ్. జెడ్ కి ఆపోజిట్ లో ఎం జెడ్ కూడా రావద్దు. అంటే ఎం జెడ్ ఇక్కడ రావద్దంటే ఇంకా ఓన్లీ పాసిబిలిటీ ఎంఆర్ జెడ్ ఇక్కడే రావచ్చు, ఇంకా వేరే ఛాన్స్ లేదు. క్లియర్? నౌ జే డస్ నాట్ సిట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. జే డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే జే ఎండ్ లో కూర్చోవద్దు అంటున్నాడు. సారీ, దిస్ ఈస్ ఎంఆర్ జెడ్ కాదు, ఎంఆర్ జే. క్లియర్? ఎంఆర్ జే నాట్ జెడ్, ఎంఆర్ జే. అకార్డింగ్ టు దిస్ పాయింట్ ఎంఆర్జే ఎంజే ఇలా రావచ్చు. బట్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ పాయింట్, జే డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే జే ఇక్కడ రావద్దు అంటే ఇక్కడ ఎం రావాలి, ఇక్కడ జే రావాలి. సో దాన్ని కూడా మనం ఫిల్ చేద్దాం. ఏం ఫిల్ చేయొచ్చు మనం ఇక్కడ డైరెక్ట్ గా జే ఎండ్ లో రావద్దు. జే ఎండ్ లో రావద్దు అంటే జే ఇక్కడ రావద్దు అంటే జే ఇక్కడ వస్తుంది, ఎం ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఓ. డబ్ల్యూ కి ఓ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. బట్ ఇక్కడ డబ్ల్యూఓ ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఛాన్స్ లేదు, ఓన్లీ ఇక్కడే రావాలి. రైట్? ఎం అండ్ ఓ ఇక్కడ రావచ్చు, ఎం అండ్ ఓ ఇక్కడ రావచ్చు. ఎంఓ ఇక్కడ వచ్చి ఇంకా రిమైనింగ్ అన్ని పొజిషన్స్ ఫిల్ అయితే ఉన్న నేమ్స్ లో ఎన్ ఓ ఎక్స్ వై సారీ ఎం అండ్ sorry this is what only one person sits between W and O, not M. M is related to this row na. W and O right ఇక్కడ W and O sorry W and O. ఇప్పుడు W and O వస్తే W and O ఫిల్ అయిపోయింది కాబట్టి మిగిలిన వాటిలో ఇక్కడ ఎన్ ఫిల్ అయిపోయింది, ఓ ఫిల్ అయిపోయింది, ఎక్స్ ఫిల్ అయిపోయింది, వై రాలేదు, జెడ్ అయిపోయింది, డబ్ల్యూ. అంటే ఇక్కడ రిమైనింగ్ ప్లేస్ వై. రిమైనింగ్ పాయింట్, ఎం ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఐ. ఎం ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఐ అంటే ఐ ఇక్కడ రావద్దు అంటే ఐ ఇక్కడే వస్తుంది. ఐ ఫిల్ అయిపోయింది అంటే ఇంకా మిగిలింది ఏంటి? హెచ్ అయిపోయింది, ఐ అయిపోయింది, జే అయిపోయింది, కే ఒక్కటి రాలేదు. సో కే ఈజ్ దిస్ వన్. వెరీ సింపుల్. నెక్స్ట్, H does not face Y. H does not face Y. There is no use of that. L does not face O. L does not face O అంటే ఇక్కడ O రావద్దు అంటే ఇక్కడ W, ఇక్కడ W రాదు, ఇక్కడ O. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. సో ఫైనల్ అరేంజ్మెంట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను. W, Z, O, X, N అండ్ Y. వీటికి ఆపోజిట్ L, I, H, J, K అండ్ M. ఇది మనకు వచ్చిన ఫైనల్ అరేంజ్మెంట్. సో అరేంజ్మెంట్ కంప్లీట్ అయితే ఏ క్వశ్చన్ అయినా కూడా మనం చాలా సింపుల్ వేలో కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన 5 క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి విల్ కంప్లీట్ ఆల్ ది 5 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ M? ఇమీడియట్ రైట్ ఆఫ్ M దిస్ సైడ్, నో వన్ ఈస్ దేర్. ఆన్సర్ ఈస్ 5. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్? O extreme end కాదు, W is extreme end, so definitely you can take W. Z కాదు, X కాదు, so W is the right answer. Who among the following sits second to the right of X? Second to the right of X is Z. Z is the answer. Who among the following faces H? H is facing O is the right answer. How many persons sits between L and J? Between L and J, 2 members are there. Very simple. 30 questions completed. Next 31 to 35.
వి హ్యావ్ కోడింగ్ డీకోడింగ్, దట్ ఈస్ కండిషన్ కోడింగ్ డీకోడింగ్ అంటాం. సో ఈ టేబుల్ ఉంటుంది, ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్స్ ని మనం చేయొచ్చు యూజింగ్ ద టేబుల్. కండిషన్స్ ఏమన్నా చూద్దాం. ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్ అండ్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఆడ్ అంటే ఇక్కడ కండిషన్స్ నోట్ చేసుకోవాలి. ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్, లాస్ట్ డిజిట్ ఈజ్ ఆడ్, బోత్ కోడెడ్ ఆర్ టు బి కోడ్ ఫర్ ది లాస్ట్ డిజిట్. అంటే లాస్ట్ డిజిట్ కోడ్ అయితే ఏమైతుందో అదే రెండు సైడ్లు రాసుకోవాలి. అండ్ సెకండ్ కండిషన్, ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆడ్ అండ్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్. Odd and even, the codes for the first digit and the last digits are coded as interchange. These two you have to interchange. Simple. Third one, the first as well as the last digit are odd. Both odd unte coded as S. And the first as well as the last are even. Even and even unte. The codes of the first digit both are coded by the code of the first digit. సో ఫస్ట్ డిజిట్ కి ఏమైతే ఉందో అదే రెండు సార్లు రాసుకోవాలి. ఇవి కండిషన్స్. ఇక్కడ మనకున్న టేబుల్ కూడా ఉంది. బెటర్ టు టేక్ దిస్ టేబుల్ హియర్. Right. So using that table, how to complete given 5 questions, we'll see. So first question is this one. Numbers ఉన్నాయి. ఫస్ట్ ఈవెన్ దెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ అంటే ఫస్ట్ కండిషన్, అంటే లాస్ట్ దానికి ఏమైతే కోడ్ వస్తుందో అదే రెండు సైడ్లు రాలి. అంటే 1 కి కోడ్ ఏంటి W, స్టార్టింగ్ లో ఎండింగ్ లో W ఉండాలి. సో మిగతా అన్ని ఎలిమినేటెడ్. సో ఈ రెండు పాసిబుల్. ఇంకా రిమైనింగ్ వాటికి యాజ్ ఇట్ ఈస్ 6 అంటే ఎండ్ ఉండాలి, ఇక్కడ ఎండ్ ఉంది. నెక్స్ట్ 4 అంటే క్యూ ఉండాలి. 4 అంటే క్యూ ఇక్కడ లేదు, ఇది ఎలిమినేటెడ్. దిస్ ఇస్ ద క్యూ ఇస్ దేర్. నెక్స్ట్ 3 అంటే జే ఉండాలి. సో ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ స్టార్టింగ్ ఈవెన్ ఎండ్ ఈవెన్, రెండు ఈవెన్ ఉన్నప్పుడు ఫస్ట్ కోడ్ ని రెండు సైడ్లు రాయాలి. అంటే 2 కోడ్ యాష్ రెండు సైడ్లు ఉండాలి. సో యాష్ రెండు సైడ్లు ఒకటే ఆప్షన్ లో వచ్చింది. సో ఇది రైట్ అవుతుంది, బట్ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి కొంచెం వెరిఫై చేసుకుంటే బెటర్. ఎందుకంటే 5 కోడ్ ఏంటి, జెడ్ ఉంది. నెక్స్ట్ 7 కోడ్ ఏంటి, డాలర్ ఈస్ దేర్. 6 కోడ్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 2. డెఫినెట్లీ రైట్ ఆన్సర్. 33 లో అగైన్ ఈ ఆడ్ అండ్ ఆడ్, రెండు ఆడ్లు ఉంటే రెండు లాస్ట్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఎస్ రావాలి. ఎస్ ఈజ్ ఓన్లీ 4th ఆప్షన్ లో ఉంది, ఎలిమినేటెడ్. సో ఇలా ఉన్నప్పుడు మిగతా వెరిఫై చేసుకోవాలంటే 4 కోడ్ యాజ్ ఇట్ ఈస్ టేబుల్, క్యూ ఈస్ దేర్. నెక్స్ట్ 5 కోడ్ ఈస్ జెడ్ ఈస్ దేర్. నెక్స్ట్ 1 కోడ్ ఈస్ డబ్ల్యూ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 34th ఆడ్ అండ్ ఈవెన్. ఆడ్ అండ్ ఈవెన్ ఉంటే ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 2 కోడ్ వచ్చేసి యాష్ స్టార్టింగ్ లో ఉండాలి, ఇది ఎలిమినేటెడ్. యాడ్ స్టార్టింగ్ లో ఉండాలి, ఇది ఎలిమినేటెడ్. దెన్ 5 కోడ్ వచ్చేసి జెడ్ ఎండింగ్ లో ఉండాలి, జెడ్ ఎండింగ్ లో ఉండాలి. ఓకే. 8 కోడ్ వచ్చేసి @ ఈస్ దేర్, ఈస్ దేర్. 6 కోడ్ వచ్చేసి ఎండ్ ఈస్ దేర్, ఎండ్ ఈస్ నాట్ దేర్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 0 కోడ్ వచ్చేసి P ఈజ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 35th. ఆడ్ అండ్ ఆడ్, రెండు ఆడ్లు ఉంటే ఏం చేయాలి చూద్దాం ఒకసారి. కోడ్స్ కండిషన్స్. 2 ఆడ్ నెంబర్స్ ఎస్ తీసుకోవాలి. 2 ఆడ్ నెంబర్స్ ఎస్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎస్ ఉండాలి. ఇక్కడ కూడా ఉంది కాబట్టి రిమైనింగ్ 2 ఆర్ ఎలిమినేటెడ్. జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద టేబుల్ క్లియర్లీ, కోడ్స్ ఏంటి మనకు కావాల్సింది? 2 కోడ్. 2 ఈజ్ యాష్, ఇక్కడ యాష్ ఈజ్ నాట్ దేర్, ఇక్కడ యాష్ ఈజ్ దేర్. సో ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3 కోడ్ ఈజ్ వాట్, జే ఈజ్ దేర్. క్యూ కోడ్ ఈజ్ వాట్, సారీ 4 కోడ్ ఈజ్ క్యూ. సో డెఫినెట్ గా 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. నెక్స్ట్ 34th క్వశ్చన్ విల్ సి. 36th ఇది బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉంటే దాన్ని పాయింట్ చేస్తూ ఉమెన్ సేస్, ఒక ఉమెన్ చెప్తుంది, హీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై ఓన్ ఫాదర్ ఇన్ లా హూ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ ని కొంచెం వెనుక నుంచి చెక్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. మై ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు?
Who is telling this? Pointing to a photograph, woman saying this. Woman saying this అంటే ఉమెన్ ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? ఉమెన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదరే కదా. ఉమెన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదరే కదా ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే. సో మై ఓన్ ఫాదర్ ఇన్ లా హూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ అంటే మా ఫాదర్ ఇన్ లాకి ఒకటే చైల్డ్ ఉన్నాడు అంటే అది మనమే అంటే హస్బెండే, మై హస్బెండ్. సో ఇక్కడ వరకు క్లియర్. ఫస్ట్ హాఫ్ ఈజ్ క్లియర్. అండ్ సెకండ్ హాఫ్కి వెళ్తే హీ ఈజ్ అంటే ఫోటోగ్రాఫ్ లో ఉన్న వ్యక్తి హీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై ఓన్ ఫాదర్ ఇన్ లా హూ హ్యాస్ ఓన్లీ వన్ సన్. గ్రాండ్ సన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సో హీ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా. He is a father-in-law of ఎవరు ఫాదర్ ఇన్ లా? హీ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా. ఫోటోగ్రాఫ్ లో ఉన్న వ్యక్తి ఇది అనుకుంటే హీ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ వాట్? వైఫ్ ఆఫ్ ది ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై హస్బెండ్స్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఇన్ లా. సో దిస్ వీళ్ళ గ్రాండ్ చైల్డ్ అంటే మన సన్నే కదా. మన సన్ వాళ్ళ వైఫ్ ఇక్కడ తీసుకుంటే సో ఇఫ్ మన సన్ వాళ్ళ వైఫ్ తీసుకుంటే ఆ పర్సన్ ఎవరు ఫోటోలో ఉన్నది? మన సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా. అంటే మన సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఉమెన్ మై హస్బెండ్ ఈజ్ మై సన్స్ వైఫ్ ఈజ్ మై డాటర్ ఇన్ లా, ఐఎమ్ ది మదర్ ఇన్ లా, మై హస్బెండ్ ఈజ్ ఫాదర్ ఇన్ లా. సో డైరెక్ట్ గా మనం చెప్తున్నది హస్బెండ్ గురించి. హౌ మ్యాన్ ఈజ్ రిలేటెడ్ టు ది ఉమెన్? హస్బెండ్. ఈ మ్యాన్ ఎవరు? ఈ ఫోటోగ్రాఫ్ లో ఉన్నది హస్బెండే. ఒకసారి క్లియర్ చూడండి. ఈజ్ ద ఫాదర్ ఇన్ లా. ఎవరి ఫాదర్ ఇన్ లా? సో వైఫ్ ఆఫ్ ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ ఓన్లీ చైల్డ్. క్లియర్? ఎవరు? ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ హీ ఈజ్ అంటే ఫోటోగ్రాఫ్ లో ఉన్న వ్యక్తి ఫాదర్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. మై ఫాదర్ ఇన్ లా ఓన్లీ గ్రాండ్ సన్ అంటే మై హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా, మై ఫాదర్ ఇన్ లాస్ ఓన్లీ గ్రాండ్ సన్ అంటే మై సన్. నా సన్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మై సన్ వాళ్ళ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? మై సన్ వాళ్ళ వైఫ్ అంటే మై డాటర్ ఇన్ లా, మై డాటర్ ఇన్ లాస్ ఫాదర్ ఇన్ లా అంటే మై హస్బెండ్. సో హస్బెండ్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ గా రిలేషన్స్ ని అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. సింపుల్ గా ఇంకో క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ సేస్ she is a mother-in-law of wife of the father of my only son. Simple. Pointing to a woman in the photograph. Photograph lo oka woman undi. Man is saying something. Em cheptunnadu? She is mother-in-law of wife of the father of my only son. My only son ante చెప్తున్నది ఎవరు? పర్సన్, మ్యాన్. వీళ్ళ ఓన్లీ సన్ అంటే ఒక సన్ ఉన్నాడు. వీళ్ళ ఓన్లీ సన్ ఏమంటాడు ఇక్కడ? షీ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మై ఓన్లీ సన్. మై ఓన్లీ సన్ ఫాదర్ ఈజ్ మై సెల్ఫ్. క్లియర్? అండ్ షీ ఈజ్ అ మదర్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ మై సన్. సో మై సన్స్ వైఫ్ ఈజ్ దిస్. మై సన్స్ వైఫ్స్ మదర్ ఇన్ లా. See, my son's wife's mother-in-law is my wife only. Again, we are talking about wife. Clear? So, but what they are asking question? Sorry, question is what? How is a woman related to the man? How woman related to the man? Clear? Just we'll see once again. This is not the wife. How woman is related to the man? What is the question? Pointing to a woman in the photograph, a man says. Woman is in the photograph. A man says she is a mother-in-law of. She is the mother-in-law of wife of the father of
My only son. See, very simple. My only son is clear. My son. My only son's mother's. So mother-in-law. The wife of the father of my son. My son's father is myself only. My wife is, we can take my wife. So my only son's father, my only son's father is myself. That person's wife is my wife only. So ఇక్కడ ఏమంటారు అంటే ఈ వైఫ్స్ మదర్ ఇన్ లా అంటే మై వైఫ్స్ మదర్ ఇన్ లా, మై వైఫ్స్ మదర్ ఇన్ లా ఇస్ మై మదర్. ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న ఉమెన్ మై మదర్. సో ఆన్సర్ ఈజ్ మదర్. దట్ ఈస్ నన్ ఆఫ్ దిస్, నాట్ వైఫ్, నన్ ఆఫ్ దిస్. సో ఎందుకంటే వైఫ్ వాళ్ళ మదర్ ఇన్ లా అంటాడు ఇక్కడ. వైఫ్స్ మదర్ ఇన్ లా అంటే మై వైఫ్స్ మదర్ ఇన్ లా ఈజ్ మై మదర్. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. Pointing to a woman in the photograph, man says she is the grandmother. She is pointing to a woman in the photograph. A man says she is a grandmother of. She is a grandmother of son of my daughter-in-law's mother-in-law. See, for example, ఈ man చెప్తున్నాడు మై డాటర్ ఇన్ లాస్. ఇక్కడ నుంచి చూడండి, మై డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా. మై డాటర్ ఇన్ లా ఎవరు? మై సన్స్ వైఫ్. మై సన్స్ వైఫ్ ఈజ్ మై డాటర్ ఇన్ లా. మై డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా. మై డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా ఈజ్ అగైన్ మై వైఫ్ ఓన్లీ. క్లియర్? షీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ మై డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా. సి సన్ ఆఫ్ అంటే ఎవరి సన్ ఇక్కడ? షీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ సన్ ఆఫ్ ఎవరి గ్రాండ్ మదర్? ఎవరి సన్? సన్ ఆఫ్ మై డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా. మై డాటర్ ఇన్ లాస్, మై డాటర్ ఇన్ లా అంటే మై డాటర్ ఇన్ లా. ఈ మ్యాన్ వాళ్ళ డాటర్ ఇన్ లాస్ మదర్ ఇన్ లా అంటే మై వైఫ్ సన్ అంటే మై సన్. మై సన్స్ గ్రాండ్ మదర్ అంటే మై మదర్. మై సన్స్ గ్రాండ్ మదర్ ఈజ్ మై మదర్. ఇక్కడ గ్రాండ్ మదర్ అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే టూ థింగ్స్. గ్రాండ్ మదర్ అంటే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఉండొచ్చు, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మై సన్స్ గ్రాండ్ మదర్ అంటే మై మదర్ ఉండొచ్చు, మై వైఫ్స్ మదర్ ఉండొచ్చు. జనరల్ గా ఇక్కడ మదర్ అవ్వచ్చు. క్వశ్చన్ ఎవరికి అడుగుతున్నాడు? హౌ ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్. హౌ ఉమెన్ రిలేటెడ్ ద మ్యాన్. ఈ మ్యాన్ కి ఏమవుతుంది? మదర్ అవ్వచ్చు, మదర్ ఇన్ లా కూడా అవ్వచ్చు. ఎందుకంటే గ్రాండ్ మదర్ టూ టైప్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ లో పాసిబిలిటీ లేదు, రెండు ఛాన్స్ ఉన్నాయి. బట్ అలా రాదు మనకు. కెనాట్ బి డిటర్మైన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ టూ క్వశ్చన్స్ ఆర్ దేర్, 39 and 40. ఇట్స్ రిలేటెడ్ టు డైరెక్షన్స్. విల్ ట్రై టు కంప్లీట్ దిస్. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ and travels 3 kilometers eastwards. 3 kilometers eastwards to B. From A eastwards to B. Turns left and travels 9 kilometers. Turns left and 9 kilometers. This is 9 kilometers to reach point C. Again it turns left and travels 15 kilometers and reaches point D destination. First question. ఈ diagram మీద క్వశ్చన్ నెంబర్ 1 ఏముందో చూద్దాం. The shortest distance between the starting point and the destination is what? So shortest distance అంటే you have to find out like this. So ఇలా తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత? ఆల్రెడీ 3 అయిపోయింది కాబట్టి 15 minus 3 you will get 12. This is 9. Under root of 12 square place 9 square. ఏమొస్తుంది? సో జనరల్ గా 144 ప్లస్ 81 ఏమొస్తుంది? టోటల్ యాడ్ చేస్తే 5 21 225. 225 అంటే దేనికి స్క్వేర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ తీసుకుంటే 25 2. సో 225. 15 is the right answer. 15 square is 225. So directly 15 is the shortest distance. What is the position of C with respect to A? What is the position of C with respect to A? So definitely ఇక్కడ నార్త్ ఇక్కడ ఈస్ట్ ఉంటే between north and east you will get north east is the right answer. Like this ఇచ్చిన 40 క్వశ్చన్స్ ని ఎగ్జామ్ లో అయితే 20-25 మినిట్స్ లో ఇంకా 20 మినిట్స్ లో కంప్లీట్ చేయొచ్చు. ఇందులో కొంచెం
మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. బట్ జనరల్ యాక్చువల్ ఎగ్జామ్ లో మనకు యాక్చువల్ గా బేసిక్ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఏ వస్తాయి. ఇందులో కొన్ని సీటింగ్ ఎలిమెంట్స్ క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ ఉండొచ్చు. బట్ ఎగ్జామ్ లో మనకు ఈజీ క్వశ్చన్స్ ఏ వస్తాయి. బట్ ప్రాక్టీస్ లో యూ హావ్ టు ప్రాక్టీస్ డిఫికల్ట్ క్వశ్చన్స్. దట్స్ వై వీఆర్ కీపింగ్ difficult questions also. So practice all these questions. Definitely this video will helpful. Thank you one and all. In the next class I'll take one more RRB PO ki kuda RRB assistant kuda inka vere model papers will provide. Thank you one and all. We'll meet in another session. Thank you.